డ్రామా స్టార్టింగ్ లో హీరో సాంగ్ ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చూపిస్తారు. ఆ డాక్టర్ మాటల్లో మనకు అర్థమవుతుంది. హీరోకి 5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డెత్ జరుగుతుందన్నమాట. అది కూడా మనోడు పాపం కల్లారా చూసుంటాడు. దాంతో అతను ఒంటరితనంతో ట్రామాకి గురై ఒక స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది అటాక్ అయి ఉంటది. తను నిద్రపోయి లేచిన ప్రతిసారి ఒక కొత్త ప్లేస్ లో కనిపిస్తాడు. అండ్ అతను ఏం చేశాడో అక్కడికి ఎలా వచ్చాడో కూడా ఏమీ గుర్తుండదన్నమాట. అని డాక్టర్ చెప్తూ నీ కేసు చాలా స్పెషల్ గా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకో అని రిపోర్ట్ ఇస్తారు. అప్పుడే మనకి మన డ్రామా హీరో అయిన సాంగ్ ని చూపిస్తారు. అతను డాక్టర్ కి థ్యాంక్ యూ అని చెప్పి డల్ గా అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడే సడన్ గా తల తిరుగుతున్నట్టు అవుతుంది. అంతే ఒక కోల్డ్ ఫేస్ పెట్టి స్పెట్స్ విసిరి కొట్టి చెప్తాడు, ఒరే ప్రొఫెసర్ గా ఎన్ని రోజులు కనుక్కున్నావా నీకు మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని అని గట్టిగా నవ్వుతూ చెప్తూ ఆ డాక్టర్ ఇచ్చిన పేపర్ ని చించి అవతల పారేసి నువ్వు చేసేది నేనెందుకు చేస్తాను, నాకు నచ్చిందే నేను చేస్తాను అని డైరెక్ట్ గా ఒక పబ్ కి వెళ్తాడు. అక్కడ ఫుల్ గా తాగి ఎంజాయ్ చేస్తుంటాడు. అదే పబ్ లో మన డ్రామా హీరోయిన్ అయిన జియా ఉంటుంది. ఆమె తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంది. యాక్చువల్ గా ఈమెకు ఒక పాస్ట్ ఉంటుంది. తన థర్డ్ అంకుల్ ఆమెకి ఒక ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయి ఉంటాడు. సో ఆ ముసలోని చేసుకుని జీవితాన్ని ఖరాబ్ చేసుకునే బదులు ఈ పార్టీకి వచ్చి ఎంజాయ్ చేయమని చెప్పి ఆమె ఫ్రెండ్ సజెస్ట్ చేసి ఉంటుంది. దాంతో ఆమె ఒక మెయిల్ మోడల్ ని బుక్ చేసుకుని ఆ పబ్ కి వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్న మన హీరో గారి మెయిల్ మోడల్ అనుకుని ఇమ్మీడియట్ గా వెళ్ళి తన ఒళ్ళో కూర్చుంటుంది. అంత సడన్ గా వచ్చి కూర్చునేసరికి మనోడు దిబ్బమొహం వేసుకొని ఓయ్ ఏంటి ఇలా కూర్చున్నావు అని అడుగుతాడు. ఆమె కొంచెం నెర్వస్ అవుతూనే మీరు నా కోసమే కదా వెయిట్ చేస్తుంది, నేను వచ్చేసాను అని చెప్పి చీక్స్ మీద ఒక్కసారిగా కిస్ చేసి పద హోటల్ కి వెళ్దాం అని చెప్తుంది. అతనేం రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇప్పుడు జరిగిందంతా మర్చిపోండి అని లేచి వెళ్ళబోతుంటే మనోడు ఆమెను పట్టుకుని రూమ్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక బెడ్ మీద పడుకోబెట్టి ఆమెతో రొమాంటిక్ గా కిస్ చేస్తూ నైట్ స్పెండ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ తన పక్కన కొన్ని డబ్బులు పెట్టి ఉండడం చూసి షాక్ అవుతాడు. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది అని తల పట్టుకుంటాడు. ఆ తర్వాత సాంగ్ కాలేజ్ కి వస్తాడు. అక్కడున్న అమ్మాయిలందరూ అతన్నే చూస్తుంటారు కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే డ్రామా హీరో హ్యాండ్సమ్ ఉంటాడు. సో వావ్ వాట్ ఏ హ్యాండ్సమ్ హంక్ అని పొగుడుతూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో మన హీరోయిన్ జియా కూడా తన బెస్టీతో కలిసి క్లాస్ లో ఉంటుంది. బెస్టీ అంటుంది, చూడు జియా ఈ ప్రొఫెసర్ ఎంత అదిరిపోయాడో అని చెప్పగానే జియా ఒక్కసారిగా ఆ ప్రొఫెసర్ ని చూడగానే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈయన ఇక్కడికి ఎలా వచ్చాడు అని టెన్షన్ పడుతూ బుక్ వెనకాల ముఖం దాచుకొని కవర్ చేసుకుంటుంది. ఏంటే ఇది, అసలు పొద్దున్న నుంచి నీకేమైంది, ఎందుకు ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు అని బెస్టీ అడుగుతుంది. దానికి జియా నా ఒంట్లో బాలేదులేవే అని చెప్పి అక్కడ నుంచి మెల్లగా జారుకుందామని చూస్తుంది. కానీ సీన్ రివర్స్ అయ్యి సరిగ్గా సాంగ్ కంట్లో పడుతుంది. ఛ నా కర్మ కాకపోతే అని మనసులో అనుకుంటుంది. సాంగ్ ఆమె దగ్గరకు వచ్చి ఈ క్వశ్చన్ బోర్డ్ మీద సాల్వ్ చేయి, నీ వల్ల కాకపోతే చెప్పు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. దానికి జియా నా వల్ల కాదని ఎవరు చెప్పారు అని బోర్డ్ దగ్గరికి వెళ్లి టకటక ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేస్తుంది. అది చూసి క్లాస్ లో వాళ్ళంతా నోరెళ్ళబడతారు. అన్నిటికంటే ఎక్కువ షాక్ అయింది మాత్రం సాంగ్, ఎందుకంటే అది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. అలాంటిది ఈ అమ్మాయి ఇంత త్వరగా ఎలా సాల్వ్ చేసింది అనుకుంటాడు. క్లాస్ అయిపోగానే స్టూడెంట్స్ అందరూ వెళ్లిపోతుంటారు. అప్పుడు జియా మనసులో ఎన్నాళ్ళని ఇలా తప్పించుకొని తిరుగుతాం అని ఫిక్స్ అయ్యి ఒక్కసారి వెనక్కి తిరిగి సాంగ్ తో నిన్న రాత్రి జరిగిన దానికి సారీ అని చెప్తుంది. దానికి సాంగ్ ఏం తెలియనట్టు నిన్న రాత్రి ఏం జరిగింది అని అడుగుతాడు. ఆమె మనసులో అబ్బో నకరాలు చేస్తున్నాడు, రాత్రేమో అంత వైల్డ్ గా రొమాన్స్ చేసి ఇప్పుడేమో ఏమి తెలియని వెళ్ళిపోయి డొంకలో డొల్లిపాయలాగా యాక్టింగ్ చేస్తున్నాడు అని తిట్టుకొని బయటికి మాత్రం పర్లేదులేండి నాదే పొరపాటు అని అంటుంది. ఆ వెంటనే సాంగ్ ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్స్ చూసి ఒక స్టూడెంట్ గా నువ్వు కొంచెం పద్ధతిగా ఉండాలి, ఇలాంటి చిల్లరేషాలు మానేసి చదువు మీద ఫోకస్ పెట్టు అని క్లాస్ పిక్తాడు. ఆమె తన జుట్టుతో ఆ మార్క్స్ కవర్ చేసుకుంటూ మీ జాగ్రత్తకి థ్యాంక్స్ ప్రొఫెసర్, కానీ నన్ను అక్కడ ఒక వైల్డ్ స్పైడర్ కుట్టిందిలే అని చెప్తుంది. ఆ మాటలకి సాంగ్ కన్ఫ్యూజ్ అవుతాడు, స్పైడర్స్ కూడా ఇలా కుడతాయా అని. ఇక ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్తుండగా సాంగ్ కి వాళ్ళ నానమ్మ నుండి కాల్ వస్తుంది. ఒరేయ్ ఒక గుడ్ న్యూస్, నువ్వు కిస్ చేయడానికి ఒక అమ్మాయిని వెతికావు కదా, అదే నీ డ్రీమ్ గర్ల్, ఆ అమ్మాయి దొరికేసింది, తను ఇప్పుడు నీ స్కూల్లోనే ఉంది అని చెప్తుంటే ఇంకో పక్క జియాని వాళ్ళ బాబాయ్ పట్టుకొని లాగుతుంటాడు. నువ్వు ఆ ముసలోని పెళ్లి చేసుకోవాల్సిందే, అప్పుడే నాకు డబ్బులు వస్తాయి, నీ పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు, నిన్ను పెంచి పెద్ద చేసింది నేను అని సెంటిమెంట్ డైలాగ్ లేసి ఆయింట్మెంట్ పూస్తాడు. ఆమె అంటుంది, నువ్వు నన్ను పెంచింది నా పేరెంట్స్ ఆస్తి కొట్టేయడానికని నాకు బాగా తెలుసు, నన్ను పెంచుతున్నానని సాకుతో గొడ్డు చాకి చేయించుకున్నావు, నా స్కూల్ ఫీజు కూడా నేను కష్టపడి కట్టుకున్నాను, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తుంది. అతను నమ్మకుండా ఆమెను బలవంతంగా లాక్కెళ్ళబోతుంటే ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ అక్కడికి వచ్చి ఆమె చెయ్యొదులు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. అది చూసిన జియా గబాల్న వెళ్లి ప్రొఫెసర్ బుగ్గ మీద కిస్ ఇచ్చేస్తుంది. ఆయన షాక్ లో ఉండగానే బాబాయ్ తో చూసావా ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చేసేస్తుంది. ఇంతలో అక్కడికి సాంగ్ నానమ్మ ఎంట్రీ ఇస్తుంది. ఈ గ్రాండ్ మా గ్రాండ్ పాలకు కావాల్సింది ఇవే కదా. వాళ్ళిద్దరిని అలా చూసేసరికి ఒరే దేవుడు మీకోసం మంచి ప్లాన్ చేసేసాడ్రా, నువ్వు కిస్ చేసిన అమ్మాయి ఈమె అని ఆనందంగా చెప్తుంది. సాంగ్ షాక్ లో ఉంటే జియా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. నానమ్మ ఆమె చేయి పట్టుకుని పదమ్మా మన ఇంటికి వెళ్దాం అని అంటుంది. అప్పుడు ఆ బాబాయ్ అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నారు, ఈ పెళ్లి చేస్తే నాకు 1 lakh వస్తుంది అని అడుగుతాడు. ఆవిడ ఇమ్మీడియట్ గా క్రెడిట్
ఇక్కడ ఆడి ముఖం మీద కొట్టి ఇక్కడ నుంచి మర్యాదగా దొబ్బై అని వార్నింగ్ ఇచ్చి జియాని ప్రేమగా తన విల్లాకి తీసుకెళ్తుంది. అప్పుడు నానమ్మ చెప్తుంది, 10 years బ్యాక్ నేను కార్ యాక్సిడెంట్ లో ఇరుక్కుపోయినప్పుడు మీ పేరెంట్స్ నా ప్రాణాలు కాపాడారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికే నేను ఇక్కడికి తెచ్చాను అని ఆమెను కూర్చోబెట్టి, చాలా నీరసంగా ఉన్నావమ్మా, చదివి చదివి అలసిపోతున్నావా, ఏం పర్లేదు, అంత కష్టపడకు, నీకు హెల్త్ చెకప్ అంతా చేయిస్తాను, ఆరోగ్యం ముఖ్యం కదా అని జాగ్రత్తలు చెప్తుంది. ఆమె పర్లేదు నానమ్మ, నేను బానే ఉన్నానని అంటుంది. దానికి ఆమె, అయితే ఇంకా లేట్ ఎందుకు, సాంగ్ నువ్వు ఇప్పుడే వెళ్లి తనతో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా నాన్న అని ఆర్డర్ ఇస్తుంది. జియాకి షాక్. సాంగ్ అంటాడు, నానమ్మ మేము పెళ్లి చేసుకోలేం, ఎందుకంటే నేను ఇప్పటికీ ఆమెకి ప్రొఫెసర్ ని కదా అని అంటే, అతను అంత పద్ధతిగా మాట్లాడడం చూసి ఆమె ఒక్క నిమిషం పాటు అబ్బో ఈయన ఎంత జెంటిల్మెన్నో అని అనుకుంటుంది. దానికి నానమ్మ, ఫీలింగ్స్ అనేవి పెళ్లి తర్వాత మెల్లగా వస్తాయిలే, ప్రొఫెసర్ అయితే ఏంటి, ఈ రోజుల్లో స్టూడెంట్ టీచర్ లవ్ స్టోరీలు చాలా కామన్, అవే ఫేమస్ అయిపోతున్నాయి అని చెప్తుంది. దానికి అతను, నానమ్మ తను ఇంకా కాలేజ్ లోనే ఉంది కదా, అందుకే ఇప్పుడే పెళ్లికి రెడీగా ఉండదు అవునా అని జియాని అడగగానే ఆమె వెంటనే, అయ్యో నాకేం అభ్యంతరం లేదు నానమ్మ, నేను సాంగ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని బాంబ్ పేలుస్తుంది. ఆ మాటకి పాపం సాంగ్ షాక్. అప్పుడు ఆమె మనసులో, కనీసం ఈ ప్రొఫెసర్ ని పెళ్లి చేసుకుంటే ఆ ముసలి ముదనష్ట పెళ్లి నుంచి అయినా తప్పించుకోవచ్చు కదా, అయినా ఈ ప్రొఫెసర్ గారు బానే ఉన్నాడులే అని ఎగ్జైట్ అవుతుంటే, ఇక ఆలస్యం ఎందుకన్నట్టు నానమ్మ వాళ్ళిద్దరు చేతులు కలిపి వెంటనే వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురండి అని పంపిస్తుంది. సాంగ్ మాత్రం మొండికేసి, తను నా స్టూడెంట్ అయినంత వరకు తను నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. నానమ్మ అతనికి నచ్చ చెప్తూ, ఒరేయ్ ఇంత మంచి అమ్మాయిని గనక నువ్వు మిస్ చేసుకుంటే జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవుతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. కానీ అతను మాత్రం చాలా పొగరుగా, నాకు లైఫ్ లో దేనికి రిగ్రెట్ అవ్వడం తెలీదు అని అంటాడు. ఆవిడ వెంటనే, నువ్వు అవ్వకపోతే నా పప్పి అవుతుందిలే అని సెటైర్ వేసి జియా వైపుకి తిరిగి, ఫస్ట్ లవ్ అనేది ఎప్పుడు స్వీట్ గా ఉండదులే తల్లి అని అంటుంది. కానీ ఆ ఫస్ట్ లవ్ అనే మాట వినగానే సాంగ్ మైండ్ లో ఏదో జరిగి ఒక్కసారిగా అతని బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. వెంటనే అతను, నానమ్మ నేను తన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పేసరికి వాళ్ళిద్దరు నోరెళ్ళబెడతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఇద్దరు పెళ్లి సర్టిఫికేట్స్ తీసుకొని బయటకు వస్తారు. సాంగ్ ఇంకా షాక్ లోనే ఉండి, నిజంగానే మనకి పెళ్ళైపోయిందా అని అడుగుతాడు. ఆమె వెంటనే, మిస్టర్ సాంగ్ పెళ్లికి ముందేమో వద్దన్నారు, ఇప్పుడేమో ఏమైంది మీకు అని అడిగితే, అతను మాత్రం మనసులో, నేను అసలు ఈ పెళ్లి ఎలా చేసుకున్నాను, నాకు మళ్ళీ ఏమన్నా అయిందా అని ఆలోచించుకొని, ఏం లేదు, జస్ట్ నానమ్మ మాట కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కాకపోతే మన లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకూడదని ఈ విషయాన్ని ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచాలి అని చెప్తాడు. ఆమె కూడా, మీరు దాని గురించి అసలు వర్రీ అవ్వకండి, కాలేజ్ లో మన పెళ్లి గురించి ఎవరికి తెలియనివ్వను, అయినా మిస్టర్ సాంగ్ మీరు ఎప్పుడైనా పబ్ కెళ్లారా అని అడుగుతుంది. అతను చాలా సీరియస్ గా, పబ్ గా, అలాంటి చీప్ ప్లేసెస్ కి నేను వెళ్ళను అని చెప్తాడు. అప్పుడు ఆమె మెల్లగా తన చేతులతో తన ముఖాన్ని నిమురుతూ, నిజంగానా, నన్ను చూస్తే మీకేమీ అనిపించట్లేదా అని రొమాంటిక్ గా టచ్ చేస్తుంది. కానీ అతను వెంటనే ఆమె చేయి పక్కకు తీసేసి, చూడు నేను నీ టీచర్ ని, నువ్వు ఇలా టచ్ చేయకు అని సీరియస్ అవుతాడు. అది చూసి మనసులో, అబ్బో బిల్డప్ చూడు, రాత్రి చూస్తేనేమో పూర్తి జంతువులా ప్రవర్తించి రొమాన్స్ లో రెచ్చిపోయాడు, ఇప్పుడేమో ఇంత ఓల్డ్ ఫ్యాషన్ లాగా బిల్డప్ ఇస్తున్నాడు, పనవ్వగానే పక్కకు తప్పుకునే పార్టీ ఏమో అని అనుకుంటూ ఉన్నప్పుడే అప్పుడే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంటే సాంగ్ ఆమెను పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆమె ఫుల్ గా తింటూ ఉంటుంది. సాంగ్, నువ్వేంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదా, అందుకే కదా కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటాడు. ఆమె మనసులో, నా దగ్గర ఉన్న పైసా పైసా నీకే కదరా ఇచ్చింది నిన్న నైట్, ఇక చిల్లిగవ్వ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎక్కడి నుంచి వస్తుందిరా అని తిట్టుకుంటుంది. అప్పుడు సాంగ్ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి, నేను నీకు మంత్లీ 50,000 పాకెట్ మనీ ఇస్తున్నాను, సరిపోతుంది కదా అని అంటాడు. ఆమె షాక్. వెంటనే అతను చేయి పట్టుకుని, మిస్టర్ సాంగ్ ఇదంతా కరెక్ట్ కాదేమో అని చెబుతూనే తెగ సిగ్గుపడిపోతుంది. అతను కొంచెం నెర్వస్ గా తన చెయ్యి వెనక్కి తీసుకొని మనసులో, ఈమె నన్ను ఇలా తాకినప్పుడు నాకు ఎందుకో ఎక్కడో టచ్ చేసిన ఫీలింగ్ వస్తుందేంటి అని ఆలోచిస్తుంటాడు. ఇదంతా దూరం నుండి లూ చేసేస్తుంది. జియా అక్కడి నుండి వెళ్తూ, 50,000 పాకెట్ మనీయా, ఇతను ఇంత మనసున్న మహారాజని అస్సలు అనుకోలేదు అని ఎగ్జైట్ అవుతుంటే, అప్పుడే లూ ఆమెను అడ్డుకొని, ఏంటి నీకు ప్రొఫెసర్ సాంగ్ కి మధ్య ఏం నడుస్తోంది, ఆయన నీతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నాడు అని నిలదీస్తుంది. ఆమె చాలా కూల్ గా, నువ్వేంటి ఈ మధ్య వీధిలో కుక్కల్లాగా మొరుగుతున్నావు అని అంటుంది. లూ కోపంతో ఊగిపోతూ, ఎవరినే కుక్క అంటున్నావు, అడవి నుంచి వచ్చిన పల్లెటూరు పిల్లవి నువ్వు, నీకే ఏం తెలీదు, సాంగ్ కి దూరంగా ఉండు, ఎందుకంటే మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాడు నా వాడు, గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మేము పెళ్లి చేసుకుంటాం అని సోది సుత్తి సుతారం మొత్తం చెప్తుంది. అది విని జియాకి నవ్వాగదు. అయ్యో పాపం, నీ సాంగ్ కి అప్పుడే పెళ్ళైపోయింది,
ఆ బెడ్ కూడా ఇంకా వేడిగానే ఉందిలే అని కౌంటర్ ఇస్తుంది. దానికి ఆమె కన్‌ఫ్యూజ్ అయ్యి, "ఎందుకలా నవ్వుతున్నావు? క్లాస్‌లో ఒక క్వెషన్ సాల్వ్ చేయగానే ప్రొఫెసర్‌ని ఇంప్రెస్ చేసేస్తాను అనుకుంటున్నావా? నీకంత ధైర్యం ఉంటే రేపు జరిగే ఫిజిక్స్ కాంపిటీషన్‌లో నాతో పోటీ పడు" అని సవాల్ కొడుతుంది. జియా కూడా సరే అలాగే చూద్దాం అని అంటుంది. అప్పుడు లూక్, "ఒకవేళ నువ్వు ఓడిపోతే మాత్రం మళ్ళీ సాంగ్ చుట్టుపక్కల కనిపించకూడదు" అని. దానికి జియా, "మంచి ఐడియానే, కానీ ఒకవేళ నువ్వు ఓడిపోతే మాత్రం స్కూల్ రేడియో స్టేషన్ కి వెళ్లి స్కూల్ అందరి ముందు నాకు సారీ చెప్పాలి" అని పెడుతుంది. ఇద్దరు డీల్ ఒప్పుకుంటారు. ఆ తర్వాత నానమ్మ మన హీరో హీరోయిన్లని ఇద్దరిని పట్టుకొని ఒక రూమ్ లోకి తీసుకొస్తుంది. "ఒరేయ్, ఇదిగో ఈ రూమ్ ని మీకోసమే స్పెషల్ గా అంతా ప్రిపేర్ చేయించాను" అని చెప్తుంది. జియా ఏదో చెప్పబోతుంటే నానమ్మ ఆమె చేయి పట్టుకొని, "నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, ఇకపై మీరు చేయాల్సింది అదే" అని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. నానమ్మ వెళ్ళగానే ఒక్కసారిగా దూరం జరుగుతారు. దానికతను, "చూడు, మనకు పెళ్ళై ఉండొచ్చు, కానీ నీ పర్మిషన్ లేకుండా నేను ఈ రూమ్ లోకి కూడా రాను" అని మాటిస్తాడు. ఆమె సరే అంటుంది. కానీ అదే రాత్రి సాంగ్ లోని ఇంకో పర్సనాలిటీ బయటికి వస్తుంది. ఆ బెడ్ మీద ఆమె అలా పడుకోవడం చూసి, "ఆ సాంగ్ గడు ఏది చెప్తే నాకేంటి, నాకు నచ్చిందే నేను చేస్తాను" అని ఆమె పక్కన పడుకొని ఆమె ఫేస్ ని టచ్ చేస్తూ, "ఇప్పటి నుండి నువ్వు నాదానివి" అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను కళ్ళు తెరి చూసేసరికి జియా అతన్ని గుడ్లప్పగించి చూస్తూ కూర్చుని ఉంటుంది. "మిస్టర్ సాంగ్, మీకేమైనా నిద్రలో నడిచే అలవాటు ఉందా" అని అంటే అతను, "అది నానమ్మకి అనుమానం రాకూడదు కదా, అందుకే ఇప్పటి నుండి మనం ఒకే బెడ్రూమ్ లో పడుకోవాలి. సరే, నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను" అని చెప్పి వెళ్తూ వెళ్తూ, "ఒక్కసారి నీ మెడికల్ చెకప్ చేయించుకో" అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత జియా చెకప్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి లూ సాంగ్ తో కలిసి వస్తూ ఉంటుంది. "నేను రేపటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, అందుకే నాకు కొన్ని క్వశ్చన్స్ అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా" అని ప్రొఫెసర్ అడుగుతుంది. అది చూసిన జియా, ఈమెకి క్లాస్ లో అడిగే బుద్ధి లేదా, ఇక్కడ దాకా రావాలా అని వెంటనే రియలైజ్ అవుతుంది. వామ్మో, ఒకవేళ నేను ప్రొఫెసర్ తో కలిసి ఉంటానని దీనికి తెలిస్తే ఇక మన పెళ్లిని సీక్రెట్ గా ఉంచడం ఇంపాసిబుల్ అవుతుంది అని టెన్షన్ తో వెళ్లి దాక్కుంటుంది. సాంగ్ మాత్రం ఏమీ తెలియనట్టు లూకి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జియా వాళ్ళని కుల్లుగా చూస్తూ, "అందుకేనేమో నానమ్మ ప్రొఫెసర్ ఫ్రీగా లేడని చెప్పి నన్ను ఒక్కదాన్ని మెడికల్ చెకప్ పంపించింది" అని అనుకుంటుంది. కానీ మన మేడం గారు వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో అని దొంగచాటుగా వినడానికి చాలా ట్రై చేస్తుంది కదా. దాంతో ఆమె తలకి తలుపుకి టపక్కుమని గుద్దుకుంటుంది. ఆ సౌండ్ వచ్చేసరికి లూకి డౌట్ వచ్చి, "లోపల ఎవరైనా ఉన్నారా" అని అడుగుతూనే చూడ్డానికి వెళ్తుంది. తను దొరికిపోతుందేమో అని అనుకునే లోపే సాంగ్ అక్కడికి వచ్చి, "లూ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు" అని పంపించేస్తాడు. ఆమె వెళ్ళాక జియా సైలెంట్ గా నిలబడి ఉంటుంది, కొంచెం డల్ ముఖం పెట్టుకొని. సాంగ్ అడుగుతాడు, "అసలు నువ్వు అందరి ముందు లూతో ఎందుకు పందెం కట్టావు, రీజన్ ఏంటి" అని అంటే ఆమె రివర్స్ లో, "ఎందుకు, ఆమె నీకు రీజన్ చెప్పలేదా" అని అడుగుతుంది. అతను ఏం తెలియనట్టు, "ఏంటా రీజన్, ఫిజిక్స్ కాంపిటీషన్ లో పెద్ద పెద్ద జీనియస్ లే వస్తారు, అలాంటిది నువ్వు వెళ్ళి తనతో పందెం కట్టావా" అని నిలదీస్తాడు. జియా చాలా కాన్ఫిడెంట్ గా, "నీకంతగా టెన్షన్ ఉంటే తన గురించి బాధపడు, ఎందుకంటే గెలిచేది మాత్రం నేనే" అని చెప్పి సీరియస్ గా వెళ్ళిపోతుంది. కానీ ఈ లోపే మనోడు డైలాగులు కొడుతూ స్టైల్ గా టీ పెట్టడానికి రెడీ అవుతాడు కదా, అది తీసుకోకుండా వెళ్ళిపోతుంది. తను ఎందుకు అలా చేస్తుంది అని ఆలోచించే లోపే ఎగ్జాక్ట్ టైం కి మనోడికి మళ్ళీ తల తిరుగుతుంది. అతనిలో నుండి రేమోగాడు బయటకు వస్తాడు. అక్కడున్న మిర్రర్ లో తన ఫేస్ చూసుకుంటూ, "ఒరేయ్ వెధవా, నువ్వు మ్యారేజ్ చేసుకున్న నా వైఫ్ తో ఇంత హార్ష్ గా బిహేవ్ చేస్తావా? అయినా ఎందుకు ప్రేమగా ఉంటావులే, అది నా పిల్లం కాబట్టి నేనే ప్రేమగా ఉంటాను, కానీ నువ్వు ఇంకోసారి తనతో ర్యాష్ గా బిహేవ్ చేసావో" అని వార్నింగ్ ఇస్తున్నప్పుడే మనోడికి మళ్ళీ తల తిరుగుతుంటుంది. ఈసారి మళ్ళీ రామంగాడు వచ్చేస్తాడు. ఆ తర్వాత సీన్ లో ఫిజిక్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయి బయటికి రాగానే లూ తన గ్యాంగ్ తో కలిసి జియాన్ పట్టుకుంటుంది. "అసలు లూతో పందెం కట్టడానికి నీకెంత ధైర్యమే" అని వాళ్ళు అరుస్తుంటే జియా, "ఓహో, మీరేనా లూ పెంచుకునే కుక్కలు, కొంచెం నోరు మూసుకుంటే మంచిది, ఒర్లూరు ఎక్కువైంది" అని అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. దానికి లూ, "నేను చిన్నప్పటి నుంచి ట్యూషన్స్ తీసుకున్నాను కాబట్టి నేనే గెలుస్తానంటే" జియా, "అవునా, నిజమా, అయితే బాగా గాల్లో తేలు, ఒకసారి రిజల్ట్స్ వచ్చాక చూసుకుందాంలే" అని అంటుంది. రిజల్ట్స్ చూశాక వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఎందుకంటే జియా ఫస్ట్ వస్తుంది. లూ నమ్మలేక, "తను పక్కాగా చీటింగ్ చేసే ఉంటుంది" అని అంటుంది. దానికి జియా, "రేడియో దగ్గరికి వెళ్లి అందరి ముందు నాకు సారీ చెప్పాలి కదా" అని అంటుంది. కొద్దిసేపటికి రేడియోలో వాయిస్ వినిపిస్తుంది, "సారీ జియా" అని. అది విని జియా, "హ్యాపీసే హ్యాపీస్, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ కి బుద్ధి చెప్తే ఆ మజానే వేరబ్బా" అని నవ్వుకుంటుంది. మన ప్రొఫెసర్ గారు ఆమెను దూరం నుండి చూస్తూ, "చిన్న చిన్న విషయాలకి ఎంతో మురిసిపోతుందా కదా" అని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే జియాకి డాక్టర్ దగ్గర నుండి కాల్ వస్తుంది. "నీ రిపోర్ట్స్ వచ్చాయి, నువ్వు ప్రెగ్నెంట్" అని చెప్పేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. "నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, ఒక్కసారే కదా జరిగింది, అసలు ఆ సాంగ్ గాడు ఆ రాత్రి జరిగిన దాన్నే ఒప్పుకోవట్లేదు,
ఇక ఈ బిడ్డను ఎలా ఒప్పుకుంటాడు, తను అస్సలు ఒప్పుకోడు అని భయపడుతుంది. తన కడుపు మీద చేయి పెట్టుకొని బేబీ నువ్వేం భయపడకు, నేను ఒక్కదాన్ని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానులే అని అనుకుంటుంది. ఇంతలో లూ కావాలని ఆమెను ఢీకొంటుంది. నాకు చాలా పనులున్నాయి, నీలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేసే ఓపిక నాకు లేదు అని వెళ్ళబోతుంటే ఆమె చేతిలో ఉన్న రిపోర్ట్స్ లాక్కుంటుంది. జియా అది తిరిగి తీసుకోవాలని చూస్తుంటే ఆమె ఇవ్వదు. ఎందుకంత కంగారు పడుతున్నావు, ఇందులో ఏదైనా సిగ్గుపడాల్సిందుందా అని అంటూ ఆ రిపోర్ట్ చూసే లోపే అక్కడికి చాన్ వస్తాడు. జియా గబాల్న రిపోర్ట్ తీసుకుంటుంది. చాన్ అంటాడు, లూ అంత చెడ్డదేం కాదు, కాకపోతే చిన్నప్పటి నుంచి కొంచెం గారాబం ఎక్కువ ఇలా తయారైందంటే కుక్కల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకే మాత్రం లేదు చాన్ అని అంటుంది. దాంతో లూకి కోపం వచ్చి ఆమెను కొట్టబోతుంటే అతను అడ్డొస్తాడు. అతను ఇమ్మీడియట్ గా జియాని పట్టుకొని ఆ దెబ్బ అతనే తింటాడు. దాంతో వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇదంతా ఎవరు చూస్తారు, మన హీరో గారు. వీళ్ళిద్దరిని అంత దగ్గరగా చూసి ఫుల్ జల్సీతో మనసులో అనుకుంటాడు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, అయినా వేరే అబ్బాయిలతో ఇలా క్లోజ్ గా ఉంటున్నావా అని కుళ్ళిపోతూ ఉంటే జియా అతన్ని చూసి భయపడి వెంటనే చాన్కి దూరంగా జరుగుతుంది. లూ వెంటనే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి, సార్ తను ఈ రిపోర్ట్ లో ఏదో దాస్తుంది, ఖచ్చితంగా దీనికి ఎవరో ముసలోడితో ఎఫైర్ ఉండుంటుంది అని చాటిని చెప్తుంది. సాంగ్ సీరియస్ గా నువ్వు పద్ధతిగా మాట్లాడు, ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం చట్ట విరుద్ధం అని వార్నింగ్ ఇస్తే లూ సారీ చెప్తుంది. అప్పుడు జియా నవ్వడం చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. జియా ఏం లేదు, ఆ ముసలోడితో ఎఫైర్ అనేసరికి నవ్వొచ్చింది అంతే అని సాంగ్ వైపు చూస్తూ అంటుంది. లూ ఇంకా ఏదో చెప్పబోతుంటే సాంగ్ వెళ్లేవాడు వెనక్కి తిరిగి, జియా నీ హోంవర్క్ లో ఏదో తేడా ఉంది నాతో రా అని ఆమెను తీసుకెళ్తాడు. ఆమె వెళ్తుంటే చాన్ బాయ్ చెప్తాడు. సాంగ్ కి కోపం వచ్చి త్వరగా రా అని అరుస్తాడు. అసలు ఈయనకేమైంది అని అనుకుంటూ జియా అతని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తారు, బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి వెళ్తారు. అక్కడ సాంగ్ అడుగుతాడు, ఏంటి నీకు ఆ చాన్ కి మధ్య ఏదో గట్టి రిలేషన్ ఉన్నట్టుంది కదా అని పొసెసివ్ గా అడుగుతాడు. దానికి ఆమె, చాన్ అంత చెడ్డవాడేం కాదు, కానీ ప్రొఫెసర్ సాంగ్ గారేంటి ఇంత జెలస్ ఫీల్ అవుతున్నారు అని అంటే దానికి అతను ఆమెను ఇగ్నోర్ చేస్తూ ఎక్కువగా ఊహించుకోకు, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, అందుకే ఏ అబ్బాయికి క్లోజ్ అవ్వకు అని చెప్తాడు. అప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చి, అవునా అంటే మా ప్రొఫెసర్ గారి ఈ ప్రపంచంలో బెస్ట్ అబ్బాయి అన్నమాట అని టీజ్ చేస్తుంది. అతను సీరియస్ గా నీ ఫ్రెండ్స్ విషయంలో నేను ఇంటర్ఫియర్ అవ్వను అని చెప్పి వెళ్లిపోతుంటే ఆమె ముఖం డల్ గా చేసుకుంటుంది. కానీ వెళ్తున్నాడు ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఆమె ముఖాన్ని పట్టుకుని డీప్ గా ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియాకి మైండ్ బ్లాక్ అవుతుంది. అతను చాలా పొసెసివ్ గా ఆమెను కిస్ చేస్తూ కోపంగా అంటాడు, ఇంకోసారి ఏ అబ్బాయికి అంత దగ్గరగా అవ్వకు అని వార్నింగ్ ఇస్తాడు. ఆమె షాక్ నుండి కోలుకొని, మిస్టర్ సాంగ్ ఇప్పుడే కదా జెలస్ లేదని చెప్పారు, మరి ఇదంతా ఏంటి అని అడుగుతుంది. నీకు అది కూడా తెలీదా, మగవాళ్ళు వాళ్ళకి కావాల్సినప్పుడు అబద్ధాలు చెప్తారు అని చెప్తాడు. ఆమె కొంచెం నెర్వస్ అవుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కిస్ చేసింది ఆ లోపలున్న రెమోగాడ్ అన్నమాట. రామం గారిని పిచ్చి తిట్లు తిడతాడు, ఒరే సాంగ్ నువ్వెందుకురా నా వైఫ్ మీద అంతగా జెలస్ అయ్యి అరుస్తున్నావు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్న ఆమె గురించి ఆలోచించడం కూడా మానేయి అని తనతో తానే గొడవ పడతాడు. ఆ తర్వాత సీన్ లో నానమ్మ అడుగుతుంది, నీ ఫిజికల్ చెకప్ ఎలా జరిగింది అని. జియా, నానమ్మ నేను బానే ఉన్నాను అంతా ఓకే అంటే దానికి నానమ్మ, మంచిదే కానీ చూడు ఎంత బక్కగా అయిపోయావో, ఒరే సాంగ్ జియాతో కొంచెం టైం స్పెండ్ చేయి అని చెప్పేసరికి అతను సరే అంటాడు. జియా నీళ్లు తాగుతూ మనసులో, ఆ రాత్రి చూస్తేనేమో పచ్చి మృగంలా ప్రవర్తించాడు, ఇప్పుడేమో తెగ జెంటిల్మెన్ లా యాక్టింగ్ చేస్తున్నాడు అని తిట్టుకుంటుంది. అంతలో నానమ్మ, నాకు ఎప్పుడు మనవళ్ళు మనవరాళ్ళని చూపిస్తారో ఏంటో అని అనగానే జియాకి ఒక్కసారిగా పొలమారి నీళ్లన్నీ ఉమ్మేస్తుంది. ఆమె వాటర్ ని తూర్చుకునే టైంలో సాంగ్ ఆమె మీద ఉన్న రిపోర్ట్స్ తీసుకుంటాడు. సాంగ్ ఆ రిపోర్ట్స్ చూసి, అవును నానమ్మ తను కొంచెం వీక్ గా ఉంది అంతే అని చెప్తాడు. యాక్చువల్ గా ఆ పేపర్ ముందే చింపేసి ఉంటుందన్నమాట. ఇక ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్లిపోతుంది. మన ప్రొఫెసర్ గారు ఆమె వెనకాల వెళ్తుంటే వా నానమ్మ మురిసిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం బాగానే సాగుతోంది, త్వరలోనే నాకు మనవళ్ళు మనవరాళ్ళు పుడతారేమో అని తెగ ఖుషైపోతుంది. రూమ్ లోకి వచ్చాక సాంగ్ అడుగుతాడు, రిపోర్ట్స్ లో ఆ పేపర్ ఎందుకు చినిగిపోయి ఉంది అని. ఆమె పొరపాటున చినిగిపోయాలే అని అంటే అతను సీరియస్ గా, మనం జస్ట్ టీచర్ స్టూడెంట్ మాత్రమే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, కాబట్టి నిజం చెప్పు అని అడుగుతాడు. ఆమె మెల్లగా అతని దగ్గరకు వచ్చి, ఏంటి ప్రొఫెసర్ నా మీద అంత కేర్ చూపిస్తున్నారు అని అడుగుతుంది. అతను, నీ వల్ల నానమ్మ బాధపడకూడదు కదా, అది నా ఉద్దేశం అని అంటాడు. ఆమె ఇంకా క్లోజ్ గా వెళ్లి, ఓహో నానమ్మ బాధపడకూడదనా, సరేలే నేనేం దాచడం లేదు బానే ఉన్నాను, ఏంటి ఇప్పుడు మళ్ళీ నా ఫిజికల్ చెకప్ ఏమైనా చేస్తారా అని రొమాంటిక్ గా అడుగుతుంది. సాంగ్ నర్వస్ అయిపోయి, అలాంటిదేం లేదు అని చెప్పేసి, అయినా నువ్వు కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చావు కదా, అంటే నువ్వు చాలా తెలివైన దానివి, మరి మిగతా కాంపిటీషన్స్ లో నీ పేరు ఎందుకు వినపడలేదు అని టాపిక్ మారుస్తాడు. ఆమె కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే డబ్బులు అవుతాయి కదా అని చెప్పగానే అతను వెంటనే, అయితే నీ పాకెట్ మనీ ఇంకో 50,000 పెంచుతున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే ఆనందంతో అతని గట్టిగా హగ్ చేసుకుని, థ్యాంక్ యూ మిస్టర్ సాంగ్ అని చెప్తుంది. అతను తన చేతుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఆమె అంటుంది, నాకు తెలుసు మీరు నానమ్మ
నానమ్మ కోసమే నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు. అయినా సరే నేను మీతో హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. కానీ మనోడు మనసులో నేను ఇదంతా నానమ్మ కోసమేం చేయట్లేదు అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో ఆమె కూర్చొని ఆలోచిస్తూ సాంగ్ కి నా ప్రెగ్నెన్సీ విషయం ఎలాగైనా చెప్పేయాలి అని అనుకుంటుంటే మనోడు ఎమ్మటే వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. నా బ్లాంకెట్ లోకి ఎందుకు వచ్చారు అని షాక్ తో అడుగుతుంది. అతను నానమ్మకి నేను సోఫాలో పడుకున్నానని తెలిసిపోయింది, అందుకే ఆ సోఫా మీద ఉన్న దుప్పటి తీసుకెళ్లిపోయింది, సో నేను ఇక్కడే పడుకోవాలి, కానీ నువ్వేం భయపడకు, నాకు నీలాంటి పిల్లల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. జియా కోపంతో నేను పిల్లని కాదు, నేను ఇప్పుడు అడల్ట్ అని గట్టిగా అరిచేసరికి సాంగ్ ఇమ్మీడియట్ గా ఆమె ఫేస్ కి చాలా దగ్గరగా వస్తాడు. లైక్ లిప్ టు లిప్ కిస్ చేస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ కావాలని ఆమెని ప్రొవోక్ చేసి అక్కడ ఉన్న లైట్స్ ఆఫ్ చేసి వెనక్కి వెళ్తాడు. వెంటనే ఆమె మీద దుప్పటి కప్పి సైలెంట్ గా పడుకో అని చెప్పి పక్కనే పడుకుంటాడు. జియా మెల్లగా అతను మంచోడే కదా, ఈ విషయం అడిగేస్తాను అని చెప్పి ప్రొఫెసర్ సాంగ్ మీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతుంది. అతను డైరెక్ట్ ఇష్టం లేదు అని చెప్తాడు. ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంటే అతను డౌట్ గా అసలు నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు, నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. ఆమె గబాలను దుప్పట్లోకి దూరిపోయి చిచి అది ఇంపాసిబుల్, నేనెలా ప్రెగ్నెంట్ అవుతాను అని కవర్ చేస్తుంది. అతను ఆమె మీదికి వచ్చి చూస్తుంటే ఎందుకలా గుడ్లప్పగించి చూస్తున్నారు అని అడుగుతుంది. మరి ఉన్నట్టుండి అలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగావు, పైగా నీ రిపోర్ట్స్ కూడా బాలేవు కదా అని అంటే ఆమె ఒక స్మైల్ ఇచ్చి ఏంటి నా మీద కన్సర్న్ చూపిస్తున్నారా అని అడుగుతుంది. నువ్వు మరీ ఇలా నవ్వి అంటుంటే నాకేదో తేడా కొడుతుంది అని అంటాడు. ఆమె కోపం వచ్చి మిస్టర్ సాంగ్ అని గట్టిగా అరుస్తుంది. అతను ఏంటి అని అంటే ఆమె సైలెంట్ అయిపోయి నానమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, సో ఏమైనా ఉంటే నాకు చెప్పొచ్చు అని అంటాడు. ఆమె మనసులో ప్రతి విషయం ఇలాగే నానమ్మ మీద తోసేస్తాడు అని అనుకుంటూ పడుకున్నట్టు నటిస్తుంది. అతను పడుకున్నాక మెల్లగా ఇటువైపుకి తిరిగి మనోన్ని తెరిపారా చూస్తూ ఉంటుంది. పడుకున్నప్పుడు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటాడని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నోరు తెరిస్తేనే వీడు రాక్షసుడు లేదంటేనా అని మెల్లగా తన నోస్ ని టచ్ చేసి పడుకుంటుంది. సరిగ్గా అప్పుడు అతను కళ్ళు తెరుస్తాడు. అతను లేచి మెడ విరిచే తీరు చూస్తుంటే మళ్ళీ రెండో పర్సనాలిటీ అదే రెమోగాడ్ వచ్చినట్టు అర్థం అవుతుంది. అప్పుడు ఆ రెమోగాడ్ అంటాడు, ఓరే సాంగ్ ఎన్ని రోజులు నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తావురా తనతో, ఇన్నాళ్లకు నాకు మళ్ళీ ఛాన్స్ దొరికింది అని భయంకరంగా నవ్వుతాడు. జియాన్ పక్కన చూడగానే ఈ ప్రొఫెసర్ గాడు నా వైఫ్ తో రొమాన్స్ చేస్తున్నాడా, ఎప్పటి నుండి వీడు నా భార్య పక్కన పడుకుంటున్నాడు, నా వైఫ్ ని దొంగలిస్తావరా, నీకెంత ధైర్యం అని ప్రొఫెసర్ సాంగ్ ని పిచ్చెత్తిట్లు తిడుతుంటాడు. పిడికిలి బిగించి ఈ ప్రొఫెసర్ గాడికి తగిన బుద్ధి చూపించాల్సిందే అని తనకి తానే వార్నింగ్ ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ డే పాపం సాంగ్ కళ్ళు తెరిచి చూసేసరికి తన బుగ్గలు రెండు బాగా వాచిపోయి ఉంటాయి. అంత కొట్టుంటాడనమాట. అసలు నా ముఖం ఇలా ఎలా వాచిపోయింది అని అనుకుంటూ లేచి పక్కన చూసేసరికి జియా అతను అతుక్కని నిద్రపోతుంది. నిద్రలో కూడా చాలా క్యూట్ గా ఉంది కదా అని అనుకుంటాడు. ఆమె నిద్రలో అతని చెస్ట్ మీద చేతులేసి ఒకటే ఎంజాయ్ చేస్తుంది. కానీ కళ్ళు తెరిచి అతన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయి దూరంగా జరుగుతుంది. సాంగ్ లేచి నిలబడగానే ఆమె సారీ నిద్రలో అలా జరిగిపోయింది అని అంటుంది. అతను పర్లేదులే అంటాడు. ఆమె మాత్రం అతని చెస్ట్ వైపు చూస్తూ ఒక వైల్డ్ స్మైల్ ఇచ్చేసరికి అతను టెన్షన్ తో గబగబా షర్ట్ బటన్స్ పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నప్పుడు స్టమక్ ని పట్టుకుని ఒకటే ఆలోచిస్తుంది. సాంగ్ ఆ రాత్రి జరిగిన దాన్ని ఒప్పుకోవట్లేదు. ఇక మన బేబీని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు, పైగా అతనికి పిల్లలంటే ఇష్టం లేదు కదా అని బేబీని తనే పెంచాలి అని డిసైడ్ అవుతుంది. అప్పుడే అక్కడికి ఆమె బాబాయ్ వస్తాడు. అందరి ముందు ఆమె డబ్బుల కోసం విసిగిస్తుంటాడు. ఆమె కోపంగా లాస్ట్ టైం 1 మిలియన్ ఇచ్చాను కదా, ఇంకా నా వెనకాల ఎందుకు పడుతున్నారు అని అడిగితే అతను ఇంకా సరిపోదు, నువ్వు ఇప్పుడు రిచ్ అయ్యావు కదా అని ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తాడు. ఆమె ఇవ్వనని తెగేసి చెప్తుంది. ఇంతలో అక్కడికి లూ వచ్చి నువ్వెంత రాతిగుండదానివే, నీ గురించి సాంగ్ కి తెలిస్తే ఆయన నిన్ను కన్నెత్తి కూడా చూడరు అని వెటకారం చేస్తుంది. జియా నీకంతగా డౌట్ ఉంటే వెళ్లి ప్రొఫెసర్ ని అడుగు అని అంటే లూ అంటుంది, ప్రొఫెసర్ ఏదో ఒకసారి నీకు సాయం చేస్తే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారని అనుకుంటున్నావా, గ్రాడ్యుయేషన్ అయిపోగానే మా నాన్న ప్రొఫెసర్ తో నా పెళ్లి జరిపిస్తారు, అప్పుడు మీ బాబాయ్ నిన్ను పట్టుకుని ఊరికి తీసుకెళ్లి నీలాంటి వాడిగా ఇచ్చి పెళ్లి చేస్తాడని ఎగతాలు చేస్తుంది. కానీ ఈ లోపే జియా బాబాయ్ డబ్బుల కోసం అతన్ని కొట్టబోతాడు. ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ అక్కడికి వచ్చి అతను చెయ్యి విరిచేస్తాడు. ఆమెను తాకడానికి నీకెంత ధైర్యం అని సీరియస్ అవుతుంటే అది చూసి లూ షాక్ అవుతుంది. ప్రొఫెసర్ సాంగ్ మీకు తెలీదు, కానీ ఈమె ఒక క్యారెక్టర్ లెస్, మన కాలేజ్ లో ఉండడానికి అనర్హురాలు అని చాడీలు చెప్తుంది. అప్పుడు సాంగ్ పూర్తి విషయం తెలియకుండా నోటికొచ్చినట్టు వాగకు, ఇక నువ్వు అని ఆ బాబాయ్ తో ఒకసారి ఆల్రెడీ 1 మిలియన్ తీసుకున్నావు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావు, నీ మీద కేసు పెట్టమంటావా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాడు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జియా సాంగ్ చేపట్టుకుని థ్యాంక్స్ చెప్పబోతుంటే లూ వచ్చి ఆ చేతిని విదిలించి సాంగ్ ఏదో చెప్పబోతుంది. కానీ సాంగ్ నీకు ఇంకా వేరే వాళ్ళ మీద నిందలు వేసి అలవాటు పోలేదు కదా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు. దాంతో ఆమె మైండ్ బ్లాక్ అయిపోయి జియా మీద కోపంతో ఆమెను ప్రొఫెసర్ మీదకి నెట్టేస్తుంది. దాంతో జియా డైరెక్టర్ సాంగ్ మీద పడిపోతుంది. ఇద్దరు కలిసి కింద పడిపోతారు. అప్పుడు ప్రొఫెసర్ తలకి గాయం తగులుతుంది. ఆమె కూడా స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు. ఆమెను ఆ పొజిషన్ లో చూసేసరికి మనోడు ఫుల్ టెన్షన్ తో డాక్టర్ అడుగుతాడు, తనకి ఇప్పుడు ఏం కాలేదు కదా అని అంటే ఆమె బానే ఉంది, నీ బేబీ కూడా బానే ఉంది అని అంటే అతను షాక్ అయ్యి బేబీయా అని అడుగుతాడు. నీకు తెలీదా
తెలీదా నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ బాంబు పేలుస్తుంది. ఆ తర్వాత జియా కళ్ళు తెరిచి లేవబోతుంటే పడుకునే ఉండు అని సాంగ్ చెప్తాడు. ఆమె ప్రొఫెసర్ సాంగ్ అది నేను అని ఏదో చెప్పబోతుంటే నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు. దానికి ఆమె సారీ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అతను మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినప్పటికీ నువ్వేదైనా ఉంటే నాతో చెప్పొచ్చు అని అంటాడు. అప్పుడు ఆమె అసలు విషయం చెప్తుంది. మా బాబాయ్ నన్ను బలవంతంగా ఒక ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. కానీ నాకు ఆ పెళ్లి అంటే ఇష్టం లేక బార్కి వెళ్లి ఒక అబ్బాయిని వెతుక్కున్నాను. కానీ అలా కేవలం ఒక్కసారే జరిగింది. నేను ప్రెగ్నెంట్ అవుతానని అస్సలు అనుకోలేదు అని ఏడుస్తుంది. దానికి సాంగ్ ఇది నీ పర్సనల్ విషయం ఏం పర్లేదులే రెస్ట్ తీసుకో అని అంటాడు. అది విని ఆమె మనసులో అంటే ఆ రాత్రి నా పక్కనుంది ఈయనే అని ఇప్పటికీ ఒప్పుకోవట్లేదా, అసలు నా మీద ఈయనకి అసలు ఏ మాత్రం కేరింగ్ కూడా లేదు అని బాధపడుతూ నీకు ఈ బేబీ వద్దని నాకు తెలుసులే పద మనం డివోర్స్ తీసుకుందాం అని అంటుంది. అతను వెంటనే అస్సలు వీల్లేదు అని అరుస్తాడు. ఎందుకనంటే నానమ్మ ఏజ్ అయిపోయింది, ఇప్పుడు గనక మనం విడిపోతున్నామని తెలిస్తే ఆవిడ తట్టుకోలేరు అని అంటాడు. ఆమె మనసులో మళ్ళీ రగిలిపోతుంది. మళ్ళీ నానమ్మ మాటేనా అంటే నా గురించి నీకు అసలు పట్టదా అని అనుకుంటుంటే అతను అంటాడు మనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి ఈ బిడ్డకి తండ్రి ఎవరైనా సరే ఇక నుండి నేనే ఈ బిడ్డకి తండ్రిని అని అంటాడు. ఆమె షాక్ అయి చూస్తుంటే ఈయన ఏమంటున్నాడు, నేను ఎవరితో పడితే వాళ్ళతో తిరిగే టైప్ అనుకుంటున్నాడా అని బాధపడుతుంది. అప్పుడే ఆమె బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. అదే టైంలో సాంగ్ కూడా బెడ్ మీద దుప్పటి సర్దుతుంటే జియా అతనికి సైగ చేస్తుంది. అప్పుడు అతను సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాటర్ తీసుకురావడానికి వెళ్తానని చెప్పి వెళ్తాడు. అప్పుడు ఫ్రెండ్ అడుగుతుంది అయినా మిస్టర్ సాంగ్ నిన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది, లేదంటే నీకు ఎన్ని దెబ్బలు తగిలేవో. నిజానికి మన కొత్త ప్రొఫెసర్ చాలా కోల్డ్ పర్సన్ కదా, ఎవరి విషయాలు తలదూర్చరు, తన పనేదో తను చూసుకుంటారు. కానీ నీ విషయాల్లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నారు, నీకేమనిపిస్తుంది అని అంటే జియా కవర్ చేస్తూ నువ్వు ఏదేదో ఊహించుకోకు, నాకు ఆయనకు అసలు సంబంధమే లేదు ఉండదు కూడా అని తెగేసి చెప్తుంది. బయటున్న సాంగ్ లోపలికి రాబోయి వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతాడు. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ అందుకుంటుంది కానీ ఆయన చాలా హ్యాండ్సమ్ కదా, అలాంటి హ్యాండ్సమ్ అని చూస్తే నీకు అసలు ఎక్సైట్మెంట్ రాదా అని అడిగితే జియా వెంటనే నాకు ఆయన లాంటి బోరింగ్ ఓల్డ్ ఫ్యాషన్ మనుషులు అంటే అసలు ఇష్టం ఉండదు అని అనేస్తుంది. ఆ మాట విన్న మన సాంగ్ గారి తలకాయి వెంటనే మళ్ళీ తిరుగుతుంది. అంతే రెమో గారు బయటకు వచ్చేస్తాడు. అతని ఫేస్ లో ఒక ఎక్సైట్మెంట్ స్మైల్ ఉంటుంది. ఆమెను అలానే చూస్తూ జియా ప్రెగ్నెంటా అంటే నేను తండ్రిని కాబోతున్నానా అని ఎగ్జైట్ అవుతుంటాడు. ఆ తర్వాత జియా కోలుకున్నాక బెస్ట్ ఫ్రెండ్ తన బర్త్డే సెలబ్రేషన్ కోసం తీసుకెళ్తుంది. జియా ఏమో నేను డ్రింక్ చేయనని చెప్తుంటే సరేలే అని చెప్పి ఆమె కోసం మిల్క్ ఆర్డర్ ఇస్తుంది. ఇంతలో లూ మళ్ళీ వచ్చి అక్కడ వాలిపోతుంది. ఆమె నెగతాలు చేస్తుంటే బెస్టిక్ మండుతుంది. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు, కాలేజ్ లో ఇచ్చిన పనిష్మెంట్ చాలేదని చెప్పి మళ్ళీ తగుదనమ్మా అని ఇక్కడికి వచ్చావా అని తిడుతుంది. నేనేం నీ కోసం రాలేదు దీనికోసం వచ్చాను అని జియాని చూపిస్తుంది. జియా ఏమో నువ్వు నన్ను తోసేసావు, పైగా ఈ రోజు నా బెస్టీ బర్త్డే, గొడవ చేయకుండా వెళ్ళిపోనంటే లూ వదలదు. తన మనుషులతో బెస్టీని గట్టిగా పట్టుకోమని చెప్పి జియా నోటికి బలవంతంగా డ్రింక్ తాగించబోతుంది. ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ అక్కడికి వచ్చి ఆ గ్లాస్ అందుకొని జియాకి బదులు తనే తాగిస్తాడు. లూ షాక్ అయ్యి మీరు తన గురించి ఎందుకు ఇంత వరీ అవుతున్నారు అని అడుగుతుంది. అతను నేను టీచర్ని కాబట్టి స్టూడెంట్స్ ని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడు. లూ మెల్లగా ప్రొఫెసర్ మీరు ఎలాగో వచ్చారు కదా మాతో కలిసి ఒక గేమ్ ఆడండి అని అంటుంది. అతను తన స్పెట్స్ తీసి ఖచ్చితంగా అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో సాంగ్ ఫుల్ గా తాగేసి ఉంటాడు. జీ అతన్ని పట్టుకుని మీరు ఇంతలా డ్రింక్ ఎందుకు చేశారు అని అంటుంటే అతను ఆమె దగ్గరకు వచ్చి ఏంటి నా మీద అంత కేరింగ్ ఉందా అని అడుగుతాడు. జియా ఏమో ప్రొఫెసర్ క్లాస్మేట్స్ అందరి ముందు ఇలా తాగారు మీ ఇమేజ్ ఏమైపోతుంది అని అంటే అతను ఆమె ఫేస్ ని పట్టుకొని జనాలు ఏమనుకుంటే నాకేం సంబంధం, నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఆమె మనసులో ఈయన ఫుల్ గా తాగున్నాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడు అతను ఆ రాత్రి నువ్వు చాలా హాట్ గా ఉన్నావు అని చెప్పి ఆమెను కిస్ చేయబోతూ తన మీదనే పడిపోతాడు. అతి కష్టం మీద మోసుకుంటూ ఇంటికి తెస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టే టైంలో తను చాలా బరువుగా ఉండడంతో తన మీద పడిపోతుంది. సాంగ్ నిద్రలోనే ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఉంటాడు. ఆమె ఫస్ట్ విడిపించుకోవడానికి ట్రై చేసినా కూడా తర్వాత మెల్లగా తనని నిమురుతూ మీరు ఇలా ఉంటేనే చాలా బాగున్నారు అని అనుకుంటుంది. వెంటనే అతను కళ్ళు తెరిచి ఆమె పైకొచ్చి నేను అంతా విన్నాను, నీకు నేను ఇలాగే ఇష్టమా అని అడుగుతాడు. ఆమె షాక్ అయ్యి మళ్ళీ ముందులాగే తయారయ్యాడేంటి అని భయపడుతుంది. అతను ఆమె చెస్ట్ మీద తల పెట్టుకుని ఆమె చేయి పట్టుకుని అలానే నిద్రపోతాడు. ఆమె నవ్వుకుంటూ తాగున్నప్పుడు వీడెంత క్యూట్ గా ఉన్నాడో కదా అని ఇద్దరు అలాగే నిద్రపోతారు. నెక్స్ట్ డే ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుని పడుకుని ఉంటారు కదా. సో కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా ఉలిక్కి పడి కూర్చుంటారు. జియా టెన్షన్ తో గుడ్ మార్నింగ్ మిస్టర్ సాంగ్ అని చెప్పి తన బట్టలు సర్దుకుంటుంటే ఆమె మెడ మీద ఉన్న ఒక లవ్ మార్క్ చూసి నీ మెడకేమైంది అని ప్రొఫెసర్ అడుగుతాడు. ఆమె కోపం వచ్చి ప్రొఫెసర్ సాంగ్ మీకేం తెలీదా అని అడుగుతుంది. అతను నాకేం తెలుస్తుంది అని అమాయకంగా అంటాడు. ఆమె మనసులో నిన్న రాత్రంతా చేసి ఇప్పుడేమో తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, అసలు మనిషేనా వీడు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సాంగ్ కన్ఫ్యూజ్ అయ్యి ఆమె వెనకాల వెళ్లి చేయి పట్టుకుంటాడు. నిన్న రాత్రి నీ మెడ మీద గుర్తులు పెట్టి నా కుర్రాడెవడు, ఇదంతా అసలు పద్ధతి కాదు అని అంటే ఆమె షాక్ అయ్యి ఏమంటున్నారు మీరు
అని అంటుంది. అతను సీరియస్ గా ఇది అసలు రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి కాదు అని అంటే ఆమె అసలు తన తప్పు ఒప్పుకోవట్లేదేంటినా అని మండిపోతుంది. అప్పుడు అతను మళ్ళీ అంటే వాడు నీ బిడ్డకి తండ్రేనా నీ ఉద్దేశం అని అడుగుతాడు. ఆమె ఫ్రస్ట్రేషన్ తో అవును నా మెడ మీద కిస్ చేసినోడే నా బిడ్డకి తండ్రి అని అంటుంది. దానికి ప్రొఫెసర్ వాడింత దిగిజారిపోయాడా, వాడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నీకు న్యాయం చేస్తాను పదా అని అంటాడు. ఆమె ఒక్కసారిగా నవ్వి ఒకవేళ ఆ కుర్రాడు నువ్వే అని చెప్తే అని బాంబ్ పేలుస్తుంది. సాంగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమె వెంటనే నేను రాత్రి వీడియోని అతనికి చూపిస్తుంది. అతను అది చూసి ఆలోచనలో పడతాడు. నాకు ఓల్డ్ మెమరీస్ వచ్చినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తున్నానా అని. చూశారు కదా వీడియో, ఇప్పుడేం చెప్తారు మిస్టర్ ప్రొఫెసర్ అని అడుగుతుంది. అతను గొంతు సవరించుకొని సారీ నిన్న రాత్రి ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు అని అంటాడు. దానికి జియా పర్లేదులే అని సెటర్ వేసి కోపంగా వెళ్తుంటే సాంగ్ ఆమె తన భుజం మీద ఉన్న బ్యాగ్ తీసుకొని సెట్ చేస్తారు. ఆమె ఏంటి మీరు చేస్తుంది అని అడిగితే అతను ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఇది తిను అని అంటాడు. జియా నవ్వుతూ అబ్బో ప్రొఫెసర్ సాంగ్ గారికి తన స్టూడెంట్స్ అంటే మరీ ఇంత కేరింగ్ ఉందా అని వెట్టకారంగా అంటుంది. సీరియస్ గా నేను జస్ట్ నా వైఫ్ గురించి మాత్రమే కేర్ తీసుకుంటున్నాను అని చెప్తాడు. ఇన్ని రోజులకి వైఫ్ అనేసరికి మన మేడం గారు మురిసిపోతూ టిఫిన్ తీసుకుని వెళ్లిపోతుంది. ఇదంతా చూస్తున్న లూకి కోపం నరాల్లోకి పాకుతుంది. ఏదో ఒకటి చేయాలి లేదంటే ఈ జియా సాంగ్ ని పడేసేలా ఉందని ఏదో ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత సాంగ్ లూని నిలదీస్తాడు. నువ్వు జియాని ఎందుకు తోసేసావు అని అడిగితే ఆమె పొరపాటున తగిలింది సార్, నేను ఆల్రెడీ సారీ చెప్పా కదా, అయినా నేను ఈ రోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్పి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి ముందు అతనికి ప్రపోజ్ చేస్తుంది. అది విన్న జియా చాలా బాధపడుతుంది కదా, కానీ సాంగ్ ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేసేస్తాడు. నేను ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పేస్తాడు. ఆ మాట వినగానే అందరూ నోరెళ్ళబెడతారు. ఇక ఆబ్వియస్లీ జియా మనసులో ఆయన మన పెళ్లి గురించి ఎవరికి చెప్పకూడదు అనుకున్నారు కదా, అంటే కేవలం లూని వదిలించుకోవడానికే ఇలా అబద్ధం చెప్పారా అని ఆలోచిస్తుంది. కానీ సాంగ్ లూతో మాత్రం నీకు ఫ్యూచర్ లో మంచి అబ్బాయి దొరకొచ్చు, కానీ నేను మాత్రం నా లైఫ్ లో నా వైఫ్ ని మాత్రమే ప్రేమిస్తాను అని చెప్పగానే అక్కడున్న ఆమె ఫ్రెండ్ చూసి వావ్ అని ఎగ్జైట్ అయిపోతుంది. అది విన్న జియా సిగ్గుతో అక్కడ నుంచి వెళ్లిపోతూ ఆయన ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పారా, లేదు లేదు జస్ట్ లూని రిజెక్ట్ చేయడానికి అలా అనుంటారు, నేనైనా మా గురించి అంత ఎక్కువగా ఊహించుకోకూడదు, ఇది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే కదా అని అనుకుంటూ తన పొట్ట మీద చెయ్యేసి ఆయనకు అసలు బేబీయే వద్దు, అలాంటప్పుడు త్వరలోనే మాకు డివోర్స్ కూడా అయిపోతుంది కదా అని డల్ అయిపోతుంది. అంతలో షాన్ అక్కడికి వచ్చి నువ్వు బానే ఉన్నావని అడిగి ఆమెకు కాఫీ ఇస్తాడు. ఆమె కొంచెం టైర్డ్ కనిపించేసరికి షాన్ ఆమెకి దగ్గర అవ్వాలని చూస్తూ తన భుజాన్ని ఇస్తాడు ఆనుకోమని చెప్పి. అప్పుడే మన హీరో గారు వచ్చి వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి ఫుల్ జలస్ ఫీల్ అవుతారు. ఆమెను నా దగ్గర ఉంచుకోవాలి, ఇలా ఎవడు పడితే వాడు వెనకాల పడుతున్నాడు, ఇక నేనేదో ఒక డిసైడ్ అవ్వాలి అని తనలో తాను అనుకుంటాడు. తర్వాత సీన్ లో ఆమె బెడ్ మీద బోల్లా పడుకొని బుక్ చదువుతుంటే సాంగ్ వెనుక నుండి వస్తాడు. ఏమైంది అని అడిగితే ఇది నీ కోసం అని ఒక బాక్స్ ఇస్తాడు. అందులో ఒక బ్యూటిఫుల్ రింగ్ ఉంటుంది. లూ వల్ల నువ్వు కాస్త బాధపడ్డావు కదా, సారీ నేను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను, కానీ నేను ఈ పెళ్లి విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాను, ఈ విషయం నీకు ముందే చెప్పాల్సింది అని చెప్పి మరి ఆమె వేలికి రింగ్ తొడుగుతాడు. ఆమె మనసులో ఈయనిప్పటికీ ఆ రాత్రి గురించి ఎందుకు ఒప్పుకోవట్లేదు, వన్ నైట్ స్టాండ్ టీచర్లకు కరెక్ట్ కాదని భయపడుతున్నాడా అని అనుకుంటూనే అతను ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ ఇచ్చేసరికి ఫుల్ ఖుషి అయిపోతుంది. ఆమె ఆ రింగ్ చూసుకుని మురిసిపోతూ ఉన్నప్పుడే ఎగ్జాక్ట్ టైమ్ లో మన హీరో లోపల ఉన్న రేమో గాడు బయటకు వచ్చేస్తాడు. ఆ రింగ్ ని చూసి పిచ్చ బీపీ తెచ్చుకొని ఏంటి రింగ్ చెత్తలా ఉంది, ఆ చెత్త ముఖం వాడికి సెలక్షన్ కూడా తెలీదా అని చెయ్యి పట్టుకుని ఆ రింగ్ ని ఒక్క విసురు విసిరేసి కొని అతని దగ్గర ఉన్న ఇంకో రింగ్ చూపిస్తాడు. ఆమె చూసి షాక్ అవుతుంది. ఇది అంతకంటే పెద్ద డైమండ్ రింగ్ కదా అని అనుకుంటారేమో కూడా ఆ రింగ్ తొడిగి ఫ్యూచర్ లో నేను ఇచ్చే రింగ్ మాత్రమే నువ్వు వేసుకోవాలి అని ఆర్డర్ వేస్తున్నట్టు ప్రేమగా చెప్తాడు. ఆమె నవ్వుతూ అది కూడా మీరిచ్చిన రింగే కదా అని అంటే అది చాలా చిన్నది, నీకు సెట్ అవ్వదు కదా, నేను ఇచ్చిందే నీకు సెట్ అవుతుంది అని చెప్పి ఆమె చెవిలో మెల్లగా ఇది నేను స్పెషల్ గా నీ కోసం సెలెక్ట్ చేశాను, నీకు నచ్చింది కదా అని రొమాంటిక్ గా అడుగుతాడు. ఆమె ఫుల్ బ్లష్ అవుతూ అవునంటుంది. అయితే మరి చెప్పిప్పుడు నాకు ఎలా రీపే చేస్తావు అని అడిగేసరికి ఆమె సిగ్గుపడుతూనే అతనికి ఒక ముద్దిచ్చి అక్కడ నుంచి పారిపోతుంది. ఇక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు సాంగ్ ఆమె ఫింగర్ కున్న రింగ్ చూసి నేనిచ్చిన రింగ్ ఏది ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. ఆమె అది లాకర్ లో భద్రంగా ఉందిలేండి అని చెప్తుంది. దానికి అతని కోపం వచ్చి ఎందుకు నేను ఇచ్చింది నీకు నచ్చలేదా అని అడిగితే అదేం లేదు, ఇదిగో వేసుకున్నాను కదా అయినా అని మెడలో గొలుసుకి తగిలించుకున్న రింగ్ చూపిస్తుంది. కానీ సాంగ్ దాన్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అది అతను ఇచ్చిన రింగ్ కాదు, అది మన రెమో గారు ఇచ్చిందనమాట. ఇదేంటి నేను ఇచ్చిన రింగ్ వేసుకోకుండా ఇదేసుకున్నావు, అసలు ఎవరిచ్చారు ఇది, ఆ బిడ్డ అసలు తను ఇచ్చాడా ఏంటి అని మండిపోతుంటాడు. దానికి ఆమె మాత్రం ఎక్కడ పోతుందో అని భయమేసి ఇలా మెడలో వేసుకున్నాను అని చెప్తుంది. అతను సీరియస్ గా అంటే మెడలో వేసుకునేంత ఇంపార్టెంటా అని అడిగితే ఆమె ఎగ్జైట్ అవుతూ అవును ఇచ్చిన పర్సన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. దాంతో సాంగ్ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆమెకేం అర్థం కాదు ఎందుకు కోప్పడ్డాడు ఎందుకు వెళ్ళిపోయాడు అని. ఆ తర్వాత ఆమె వెళ్తుంటే లూ కావాలని వచ్చి ఆమె గుద్దుకు
తిట్టుకుంటుంది. నువ్వొక పేదదానివి, ఇలాంటి కాస్ట్లీ రింగ్ ఎలా కొన్నావు? నిజం చెప్పు, ఏదైనా తప్పుడు పని చేస్తున్నావా అని అంటే జియా గట్టిగా ఇస్తుంది. అప్పుడే సాంగ్ అక్కడికి వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తూ లూ నోరు మూయిస్తాడు. ఆమె వెళ్లిపోగానే జియా హ్యాపీగా ఫీల్ అవుతుంది సపోర్ట్ చేసినందుకు. కానీ సాంగ్ సీరియస్ గా, కాలేజ్ చదువుకునే ప్లేస్, ఇలాంటి కాస్ట్లీ థింగ్స్ వేసుకొని రాకు అని క్లాస్ పిక్తాడు. ఆమెకు మండుతుంది. వీడికి ఏమైంది? తనే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇలా బిల్డప్ ఇస్తున్నాడు. సరేలేండి, ఇంకెప్పుడు ఇలాంటి అత్యాశ పడను అని చెప్పి వెళ్లిపోతుంది. కానీ సాంగ్ మాత్రం వెంటనే ఎవరికో కాల్ చేసి దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తాడు. కట్ చేస్తే అతని రెండో పర్సనాలిటీ రెమోగడ్ బయటకు వచ్చేస్తాడు. మంచి పని చేశాను, నేను వేరే కార్డుతో పేమెంట్ చేసి ఆ రింగ్ కొన్నాను కాబట్టి ఈ సాంగ్ గాడు కనిపెట్టలేదు. వీడికి ఈ మధ్య జలసీ ఎక్కువైపోయింది. నా రింగ్ కూడా నా వైఫ్ ని వేసుకొని ఇవ్వకుండా చేస్తున్నాడు. తగిన శాస్తి చేయాలి అని అనుకుంటూ అక్కడ ఏదో రాస్తాడు. సాంగ్ మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి అక్కడ రాసున్నది చూసి షాక్ అవుతాడు. రీసెంట్ గా మళ్ళీ నా హెల్త్ ఖరాబ్ అవుతుందా? ఇది ఎప్పుడు రాశాను? రోజు రోజుకి ఎక్కువ అవుతుందేమో అని భయపడతాడు. డాక్టర్ కూడా అతని కండిషన్ బాలేదని రిపోర్ట్స్ ఇస్తుందన్నమాట. అప్పుడే జియా వచ్చి ఏమైందని అడిగితే నా రిపోర్ట్స్ చెక్ చేయిస్తున్నాను అని చెప్పి, అయినా కాలేజ్ నుంచి వచ్చాక నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? ఆ రింగ్ వల్లేనా అని అడుగుతాడు. ఆమె మనసులో అంతా తెలిసి కూడా అడుగుతున్నాడు అని తిట్టుకుంటుంది. కానీ అప్పుడు అతను నిజానికి నాకు చాలా కోపంగా ఉంది అని అంటాడు. ఎందుకంటే ఏం లేదులే, వెళ్లి పడుకో అని పక్కకు తిరిగి పడుకుంటాడు. ఆమె కోపంతో బెడ్ మీద తన సైడ్ కి వెళ్ళడానికి అతని మీద నుండి ఎక్కుతుంది. ఈ ఎక్కే ప్రాసెస్ లో బుడుక్కున ఆయన మీద పడుతుంది. అంతే, హీరోయిన్ అంత దగ్గరగా చూసేసరికి హీరోస్ కి ఫీలింగ్స్ వచ్చేస్తాయి కదా. సో ఇమ్మీడియట్ గా ఆమెను పట్టుకొని, మనకి ఎలాగూ పెళ్ళైంది కదా, సో నీకు ఓకేనా అని అడిగి ఆమెకి రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. ఆమె కూడా స్మైల్ ఇచ్చి అతని చెస్ట్ మీద తల పెట్టి పడుకుంటుంది. మనోడి మొక్కల్లో 1000 వాట్స్ బల్బుల్ లైట్ వెలుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రెమో గారు బయటకు వచ్చి, నేను లేనప్పుడు ఈ ప్రొఫెసర్ గారు నా వైఫ్ ని కిస్ చేస్తాడా? ఒరే ముసలు ప్రొఫెసర్ గా, నా భార్యని నీకు దక్కనివ్వను అని రగిలిపోతాడు. నిద్రపోతున్న జియాని టచ్ చేస్తూ, వాడు నీకు అస్సలు సెట్ అవ్వడు బేబీ, నీ ఫ్యూచర్ మాత్రం నాతోనే అని అనుకుంటాడు. ఆ తర్వాత జియా లైబ్రరీలో చదువుకుంటూ ఉంటే మనోడు అక్కడికి వస్తాడు. ఆమె ప్రొఫెసర్ సాంగ్ మీరిక్కడేంటి అని అడిగితే అతను పక్కనే కూర్చొని ఆమెను చూస్తూనే ఉంటాడు. పైగా లైబ్రరీ. ఆమె టెన్షన్ పడుతూ, ఈయనకి ఏమైంది, అందరి ముందు ఇలా క్లోజ్ గా వస్తున్నాడేంటి, ఈ రోజు బుర్రలో ఏమన్నా తిరుగుతుందా అని అనుకుంటూ చుట్టూ జనాలున్నారని వెనక్కి జరుగుతుంటే, ఎందుకు భయపడుతున్నావు, మనం కొత్త వాళ్ళమేం కాదు కదా, హోటల్లో ఆ రాత్రి మనం ఎంత క్లోజ్ గా ఉన్నామో మర్చిపోయావా అని అంటాడు. ఆ మాటకి షాక్ అయ్యి, అంటే ఫైనల్ గా మీరు ఒప్పుకుంటున్నారనమాట అని అంటుంది. కానీ అతను నవ్వుతూ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నేను రెమోని, ఆ రాత్రి నీతో గడిపింది నేనే అని బాంబు పేలుస్తాడు. ఆమె ఒక్కసారిగా లేచి నిలబడి, నువ్వు ప్రొఫెసర్ సాంగ్ వి కాదా అని అరుస్తుంది. ప్రొఫెసర్ సాంగ్ ఏంటి జోక్స్ అని అడిగితే అతను, బేబీ కళ్ళు తెరిచి చూడు, నేనా మొసలు ప్రొఫెసర్ అస్సలు కాదు, నీకు తేడా కూడా తెలియట్లేదా అని ఆమె నడుం పట్టుకుంటాడు. ఆమె అతన్ని దూరం నెట్టి, అసలు ఎవరు నువ్వు అని అడుగుతుంది. అతని మనసులో, నేను నిజం చెప్పకూడదు, ఆ ప్రొఫెసర్ గాని నేనే అని చెప్తే ఆ ముసలోడికి ఫ్రీగా క్రెడిట్ మొత్తం దొరుకుతుంది, ఆ రోజు నైట్ స్పెండ్ చేసింది వాడు అనుకుంటుంది, కానీ నేను కదా అని అనుకుంటూ, నేను అతని కజిన్ ని, ఇప్పుడే ఫారెన్ నుండి వచ్చాను అని అబద్ధం చెప్తాడు. కజినా? ఇద్దరు వచ్చాం ఒకేలాగున్నారే అని షాక్ అవుతుంటే, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఒకేలా ఉండకూడదా, కానీ ఆ రాత్రి మాత్రం నీతో ఉంది నేనే అని అంటే ఆమె ఇంపాసిబుల్ అని భయంతో వెనక్కి జరుగుతుంటే అతను ఆమెను పట్టుకొని, ఆ ప్రొఫెసర్ గాడు ఆ రాత్రి గురించి ఎప్పుడు ఒప్పుకోలేదు కదా అని అడుగుతాడు. ఆమె కూడా నిజమే కదా, వాడు ఇప్పటికీ ఒప్పుకోలేదు అని ఆలోచిస్తుంటే మనోడు ఇంకా దగ్గరకు వచ్చి, నీ బాడీ మీద 3 పుట్టుమచ్చలున్నాయి కదా, ఒకటి చెస్ట్ మీద, ఒకటి టై మీద, ఇంకోటి అని చెప్పబోతుంటే ఆమె వెంటనే అతను నోరు మూసేస్తుంది. ఇక మాట్లాడుకు అని అక్కడి నుంచి పారిపోతుంది. అతను ఆమె వెనకాలే వస్తుంటే, నాకు నువ్వెవరో కూడా తెలియదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరుస్తుంది. దానికి అతను ఆమె చేయి పట్టుకొని, తెలియదా, మనం 1 నైట్ స్టాండ్ కూడా చేశాం కదా అని అంటే ఆమె గట్టిగా, అదొక యాక్సిడెంట్, అయినా ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అని చెప్తుంది. అతను నవ్వుతూ, అయితే ఏంటి, నా దగ్గరికి రాకూడదా అని అడుగుతాడు. జయ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ కజిన్ తో నాకు మంచి రిలేషన్ ఉంది అని చెప్పి మనసులో, వీడికి బేబీ గురించి తెలియనీకూడదు అని అనుకుంటుంది. కానీ అతను వెంటనే, నీ గడుపులో పెరుగుతోంది నా బిడ్డే కదా, ఆ నిజాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే అని బాంబు పేలుస్తాడు. ఆమె షాక్ అయి, నీకెలా తెలుసు అని అడిగితే అతను ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి, నాకు తెలుసుకోవడానికి చాలా దారులున్నాయి, సో నన్ను దూరం పెట్టకు, నా కజిన్ గాడు నీకేం ఇవ్వగలడు, నేను కూడా అవన్నీ ఇవ్వగలను అని రొమాంటిక్ గా ట్రాప్ చేయాలని చూస్తాడు. సరిగ్గా అప్పుడే లూ అక్కడికి రావడాన్ని గమనించి కావాలని ఆమెను గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. జియా అతన్ని విడిపించుకొని, నువ్వు చాలా బ్యాడ్ పర్సన్ వి అని అరిస్తే, అవును నేను ఇంకా చాలా బ్యాడ్ పర్సన్ ని, అది ఎక్కడెక్కడో చూపిస్తాన్రా అని టీజ్ చేస్తాడు. ఆమె కోపంగా, నువ్వు సాంగ్ కజిన్ వి, ఇలా బిహేవ్ చేయడం నీకు పద్ధతి కాదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరుస్తుంది. కానీ ఇదంతా విన్న లూకి మైండ్ బ్లాక్ అవుతుంది. అచ్చం ప్రొఫెసర్ లాగే ఉన్నాడే, ఇతను కజిన్ అన్నమాట, అంటే ఈ జియా ప్రొఫెసర్ నే కాకుండా వాళ్ళ తమ్ముని కూడా లైన్ లో పెట్టిందా అని రగిలిపోతుంది. ఆ రెమోగాడేమో, సరేలే ప్రస్తుతానికి వెళ్తున్నాను కానీ మనం మళ్ళీ
మళ్ళీ కలుస్తూనే ఉంటాం అని చెప్పి వెళ్ళిపోతాడు. జియా మనసులో వీడు చాలా డేంజరస్ గా ఉన్నాడు, దూరంగా ఉండాలి అని భయపడుతుంది. ఇంటికొచ్చాక సాంగ్ ఆమె కోసం వెయిట్ చేస్తూ క్లాస్ అయిపోయాక కలిసి వెళ్దాం అని అంటాడు. ఆమె ఈ రోజు మీరు బిజీగా ఉన్నారా అని అడిగితే లేదు, ఎందుకో కొంచెం టైర్డ్ గా అనిపించి పడుకున్నాను అని చెప్తాడు. ఈయన పడుకోవడం ఏంటి అని షాక్ అయ్యి మీరు బానే ఉన్నారు కదా అని షాక్ అవుతుంది. అప్పుడు అతను ఆమె బ్యాగ్ పట్టుకొని చెయ్యి పట్టుకొని రొమాంటిక్ గా నడుచుకుంటూ వెళ్తుంటారు. అంతలో లూ వచ్చి ప్రొఫెసర్ సాంగ్ మీకో విషయం చెప్పాలి అని జియా మీద మొత్తం చాడీలు చెప్తుంది. సాంగ్ గట్టిగా నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? లేదు కదా, ఇంకోసారి నా వైఫ్ గురించి ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేను. ఇప్పటి నుంచి తనతో గౌరవంగా మాట్లాడు. ఆమె వైఫ్ అని అందరూ వినేలా చెప్పడంతో షాక్ అవుతుంది. ఏంటి మీరు మన పెళ్లి గురించి అందరికీ చెప్పేశారు అని అడిగితే సారీ నిన్ను అడిగి చెప్పాల్సింది కదా అని అంటాడు. ఇంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ రింగ్ కొన్నది తన కజిన్ అని తెలుస్తుంది. అతని పాపం చాలా బాధపడతాడు. అంటే జియా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తన కజినే. ఆమెకి నాలాంటి బోరింగ్ మనుషులు నచ్చరు, అందుకేనేమో ఆ ప్లే బాయ్ కజిన్ ని ఇష్టపడుతోంది అని కుమిలిపోతాడు. అప్పుడు జియా ఆలోచిస్తుంది, ఆ రాత్రి ఉంది సాంగ్ కాదా, ఏదేమైనా కూడా సాంగ్ కి చాలా అన్యాయం జరుగుతుంది అని బాధపడుతూ ప్రొఫెసర్ మీరు నిద్రపోయారా అని అడిగితే లేదు. ఎందుకు అని అడుగుతాడు. ఆమె ఏం లేదు, మీకెవరైనా కజిన్ ఉన్నారా, అతను ఎలాంటి వాడు అని అడుగుతుంది. అతను లేచి మా బాబాయ్ కొడుకు ఒకడు ఉన్నాడు, నా ఏజే కానీ చాలా ఎక్స్ట్రోవర్ట్, చాలా కాలం నుండి ఫారెన్ లోనే ఉన్నాడు కాబట్టి అతనితో నాకు టచ్ లేదు, ఎందుకు అడుగుతున్నావు అని అంటే అబ్బాయి ఏం లేదు, మీ ఇద్దరు ఒకేలా ఉంటారని విన్నాను అందుకే అడిగాను అని కవర్ చేస్తుంది. అతను కొంచెం డల్ గా లేట్ అవుతుంది, రేపు హాస్పిటల్ కి వెళ్ళాలి కదా అని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రెమో గడ్ బయటకు వస్తాడు. నిద్రపోతున్న జియాని కిస్ చేస్తుంటే ఆమె నిద్రలోనే ప్రొఫెసర్ పడుకోనివ్వండి అని అంటుంది. కానీ అతను ఆమె నిమురుతూ ఉంటే ఆమె కళ్ళు తెరిచి షాక్ అవుతుంది. నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే మనం ఎఫ్ఐఆర్ నడుపుదాం రా అని రొమాంటిక్ గా అంటాడు. ఆమె సోదాపు ప్రొఫెసర్ వచ్చేస్తారు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరిస్తే అతను హాస్పిటల్ కి వెళ్ళాడు కదా అప్పటి వరకు రాదులే అని ఆమె నడుం పట్టుకుంటాడు. జియా అతన్ని దూరం నెట్టి ఇది నా ఇల్లు అని సీరియస్ అవుతుంది. అతను ఫోర్స్ గా ఆమెను కిస్ చేయబోతుంటే ఆమె అతని పెదవిని గట్టిగా కొరుకుతుంది. నేను ఇద్దరిని ఒకేసారి ఎలా ప్రేమిస్తాను, నాకేమైంది అని తనలో తాను గందరగోళంలో పడిపోతుంటే రెమోగాడ్ అంటాడు, నేను కూడా అదే ఫేజ్ లో ఉన్నాను కదా, వాడు చేయగలిగింది నేనెందుకు చేయలేను అని అడుగుతాడు. ఆమె గట్టిగా ఎందుకంటే అతను నా హస్బెండ్, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. నీ కడుపులో నా బిడ్డ ఉన్నాడనే విషయం మర్చిపోకు అని అతను గుర్తు చేస్తే అది నా పొరపాటు అని ఆమె అంటుంది. పొరపాటు సాంగ్ తో జరిగింది, ఆ పొరపాటుని సరిదిద్దడానికి నేను వచ్చాను, మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అని అడుగుతాడు. ఆమె నాకు ప్రొఫెసర్ కావాలని చెప్పేసరికి అతనికి పిచ్చ కోపం వస్తుంది. ఆ లోపే ఆమె అతన్ని నెట్టేసి నువ్వు విన్నాళ్ళు సాంగ్ లో నటించి నన్ను మోసం చేశావు అని నిలదీస్తుంటే ఆ రెమోగా నవ్వుతూ ఎందుకంటే నిన్ను కలవాలనుంది కాబట్టి ఇదంతా చేశాను అని రొమాంటిక్ గా అంటాడు. జియా కోపంగా నువ్వు నాతో ఒక గేమ్ ఆడావు, అంతా తెలిసి కూడా నిన్ను చూస్ చేసుకోవాలని ఎలా అడుగుతున్నావు, అసలు నేను నువ్వేమనుకుంటున్నావు, నేను ఎప్పుడు ప్రొఫెసర్ నే చూస్ చేసుకుంటాను అని తేల్చి చెప్తుంది. అప్పుడు అతను తనలో తాను నేనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది, మరి ప్రొఫెసర్ గాడు నీ మనసుని ఎలా దక్కించుకున్నాడు అని కుళ్ళుకుంటూ బయటకు మాత్రం సరే అయితే నేను వెళ్ళి ఆ ప్రొఫెసర్ కి చెప్తాను, అతని వైఫ్ తో నేను ఆ రాత్రి గడిపానని, అసలు ఆ బిడ్డకి తండ్రి నేనే అని. అప్పుడు అతను ఏమంటాడు చూద్దాం అని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఛీ నువ్వు ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తావు అని అడిగితే ఖచ్చితంగా చెప్తాను, అందుకే మర్యాదగా వాడిని వదిలేసి నాతో వచ్చాయి, మరి ఈ విషయం కాలేజ్ లో తెలిస్తే అందరూ ప్రొఫెసర్ గురించి ఏమనుకుంటారు, అతని కెరియర్ నాశనం అయిపోతుంది అని బెదిరించి వెళ్లిపోతుంటే అప్పుడు ఆమె భయపడి ఆగు ఇదంతా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతుంది. అతను నవ్వుతూ సరే ఆలోచించుకో, కానీ నాకు పేషెన్స్ చాలా తక్కువ, నీకు జస్ట్ 2 days మాత్రమే టైం ఇస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక కట్ చేస్తే సాంగ్ తన కజిన్ కి కాల్ చేస్తాడు. అప్పుడు అతనికి అసలు నిజం తెలుస్తుంది, ఆ కజిన్ అసలు కంట్రీలోనే లేడని, అతనికి జియా ఎవరో కూడా తెలియదని. మరి జియా బిడ్డకి తండ్రి ఎవరు, ఆ రాత్రి ఆమెతో ఉన్నది ఎవరు, ఆ కజిన్ పేరు ఎందుకు వాడుకున్నారు అని ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాడు. రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్తే డాక్టర్ ఒక షాకింగ్ న్యూస్ చెప్తుంది, మిస్టర్ సాంగ్ మీకు జస్ట్ మెమరీ లాస్ పోవడం మాత్రమే కాదు, మీకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఉంది, అంటే మీ బాడీలోనే 2 మనుషులు ఉంటున్నారు అని చెప్తుంది. అతని మైండ్ బ్లాక్, ఏంటి నాలో ఇంకొకడు ఉన్నాడా, అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది నేనేనా అని షాక్ అవుతాడు. అప్పుడు అద్దంలో నుంచి అతని రెండో పర్సనాలిటీ ఆ రెమోగాడు కనిపిస్తూ ఫైనల్ గా నా ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకున్నావా, వెరీ గుడ్, ఇకపై నేను జియాతో రొమాన్స్ చేసుకుంటుంటే నువ్వు సైడ్ నుంచి చూస్తూ ఉండు అని వెటకారం చేస్తాడు. సాంగ్ అప్పుడంతా అర్థమైపోతుంది, అంటే ఇప్పటి వరకు నేను ఎవరి మీద అయితే జెలసీగా ఫీల్ అయ్యానో అది నేనేనా, ఆ రాత్రి ఆమెతో గడిపింది కాలేజ్ లో కలిసింది అంతా నేనేనా అని అంటాడు. అప్పుడు ఆ రెమోగాడు సీరియస్ గా తప్పు, అది నువ్వు కాదు నేను, నా బాడీ నీది కావచ్చు కానీ ఆ మనసు నాది అని అంటాడు. సాంగ్ గట్టిగా ఇది నా బాడీ, నువ్వు దీన్ని వాడుకోవడానికి నేను ఎప్పుడు ఒప్పుకోను అని అరుస్తాడు. అప్పుడు ఆ రెమోగాడు నవ్వుతూ ఓహో ముసలి ప్రొఫెసర్, నేను నీలాగా బోర్ కొట్టించాను, నేను జియాని పెళ్లి చేసుకున్నాను, తన
బిడ్డకి తండ్రిని కూడా నేనే. ఆమె మనసులో కూడా నేనే ఉన్నాను అని సవాల్ విసురుతాడు. అప్పుడు సాంగ్ నేను నిన్ను మళ్ళీ నా బాడీలోకి ఎంటర్ అవ్వనివ్వను అని అంటే వాడు వెటకారంగా ట్రై చేసుకో. అసలు ఆమెకి నేను నచ్చుతాను, నువ్వు నచ్చుతావు, ఒక బెట్ కడదాం. ఇద్దరం ఆమె ముందుకు వెళ్దాం. ఆమె ఎవరిని చూస్ చేసుకుంటే ఇంకొక పర్సనాలిటీ పర్మనెంట్ గా మాయమైపోవాలి అని డీల్ మాట్లాడతాడు. దానికి అతను కూడా ఓకే చెప్తాడు. కట్ చేసి కాలేజ్ లో సాంగ్ లెసన్స్ చెప్తుంటే జియా అతని వైపే చూస్తూ ఆలోచనలో పడుతుంది. ఆమె బెస్ట్ అది చూసి ఏమైందే నీకు, క్లాస్ అంతా అతన్నే చూస్తున్నావు అని అడిగితే జియా ఏం లేదులే లెక్చర్ వింటున్నాను అని కవర్ చేస్తుంది. ప్రొఫెసర్ వెళ్తుంటే అతన్ని ఆపి ఏదో అడగాలని గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్లి అనుకోకుండా జారి డైరెక్ట్ గా అతని చేతుల్లో పడుతుంది. ఆ రొమాంటిక్ మూమెంట్ లో ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు. సాంగ్ నువ్వు బానే ఉన్నావా అని అడిగేసరికి ఆమె సిగ్గుతో రెడ్ అయిపోతుంది. ఈ రోజు మనం డిన్నర్ కి వెళ్దాం అని అతను ప్రపోజ్ చేస్తాడు. జియా షాక్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈయనకేమైంది, సడన్ గా ఇంత యాక్టివ్ గా అయిపోయారేంటి అని అనుకుంటుంది. ఆ రాత్రి రెస్టారెంట్ లో సాంగ్ ఆమె కోసం చైర్ వెనక్కి లాగి రొమాంటిక్ గా కూర్చోబెడతాడు. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. ఆమెకి డాన్స్ రాకపోవడంతో అతనే గట్టిగా దగ్గరికి లాక్కొని రొమాంటిక్ గా చేస్తుంటాడు. డాన్స్ చేస్తూ ఆమె మీరు ఇంత సీరియస్ గా లేనప్పుడు చాలా బాగుంటారు తెలుసా అని అంటే అతను నవ్వుతూ అంటే నీకు నేను బాగా నచ్చానన్నమాట అని అడుగుతాడు. ఆమె డౌట్ వచ్చి ఏంటి దాని అర్థం అని అడిగితే తను సడన్ గా ఆమె నడుము పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. జియా టెన్షన్ తో ప్రొఫెసర్ సాంగ్ ఏమైంది మీకు అని అడిగితే సడన్ గా అతను కళ్ళజోడు తీసి పక్కన పడేసి వింతగా నవ్వుతాడు. తన చుట్టూ చూసి ఏంటి ఓల్డ్ ఫ్యాషన్ సెట్టింగ్, ఎవడైనా డేటింగ్ కి ఇలాంటి ప్లాన్ చేస్తాడా, మనం మార్చేద్దాం అని చెప్పి మ్యూజిక్ మార్చేసి తన టై తీసి పడేసి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తుంటాడు. సడన్ గా ఆమెను గట్టిగా పట్టుకొని లాగి అక్కడే ఉన్న టేబుల్ మీదకి నెట్టేస్తాడు. ఆమె ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకొని దగ్గరగా చూస్తూ ఏంటి బేబీ నర్వస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. ఆమె టెన్షన్ తో అబ్బే అదేం లేదు అని అంటే అతను నవ్వుతూ ఇది మన డేట్ కదా, ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా కొన్ని మెమరీస్ క్రియేట్ చేద్దాం పదా అని చెప్పి ఆమె తల పట్టుకొని చాలా వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ జియా షాక్ అవుతుంది, కానీ అతను మాత్రం ఆమెను వదిలేలేడు. రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది. కిస్ చేసిన తర్వాత అతను ఈ మూమెంట్ ని ఎప్పటికీ గుర్తు పెట్టుకో, ఇది ప్రొఫెసర్ ఇచ్చే మెమరీస్ కంటే 1000 రెట్లు బాగుంటుంది అని అంటే ఆమె పిచ్చిగా ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరి గురించి అని అడుగుతుంది. దానికి రేమోగాడు మళ్ళీ ఆమెను లాగి కిస్ చేసి వెనక నుండి హగ్ చేసుకుని అద్దంలోకి చూస్తాడు. అద్దంలో నుంచి సాంగ్ ఇదంతా చూస్తూ కుమిలిపోతాడు. ఆ తర్వాత సీన్ లో సాంగ్ కి పిచ్చి తలకాయ నొప్పి వస్తుంది అనమాట. లోపల నుండేమో ఆ రెమోగాడి వాయిస్ వినిపిస్తుంది. ఏంట్రా ముసలి ప్రొఫెసర్ జల్సీగా ఉందా, నువ్వు నిజంగా చాలా బోరింగ్ రా, ఆమెను హ్యాపీగా ఉంచడం నీ వల్ల కాదు, ఎప్పుడూ ఆమెను ఏడిపించడం కోపం తెప్పించడం తప్ప నీకేం రాదు, కానీ నేను తన్ని చాలా హ్యాపీగా ఉంచుతాను అని వెటకారం చేస్తుంటే సాంగ్ సీరియస్ గా షటప్ అని అరుస్తాడు. కానీ లోపల వాడు నవ్వుతూ మన ఇద్దరిలో నేనే ఆమెకి కరెక్ట్ మొగుణ్ణి అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జియా నిద్ర లేచి జరిగిన కిస్ ని గుర్తు చేసుకుంటూ సాంగ్ చేపట్టుకుంటుంది. అతను కొంచెం నీరసంగా లేచి వెళ్లిపోతాడు. ఆ షెల్ఫ్ లో ఉన్న రింగ్ ని చూసి ఈయన మేబీ రింగ్ పెట్టుకోలేదనే కోపంగా ఉన్నారేమో అని అనుకుని మళ్ళీ దాన్ని మెడలో వేసుకుంటుంది. అతను వెనుక నుండి వస్తే ప్రొఫెసర్ నిన్న రాత్రి నాకు చాలా నచ్చింది అని చెప్తుంది. పాపం మనోడు ఏం మాట్లాడకుండా ఆ రింగ్ ని సరిగ్గా సెట్ చేసి బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ముఖం కడుక్కుంటూ అద్దంలో తన రెండో పర్సనాలిటీతో నిజమేరా తను నీతోనే హ్యాపీగా ఉంది, నువ్వే గెలిచావు అని మనసులో అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత కాలేజ్ లో జియా ఆలోచిస్తుంది సాంగ్ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అని. అంతలో ఆ రెమోగాడు ప్రొఫెసర్ బట్టలు వేసుకుని అక్కడికి వస్తాడు. ఆమె అతన్ని చూసి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ అతను కళ్ళజోడు తీసి నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను బేబీ, ఎందుకు హ్యాపీగా లేవా అని అడుగుతాడు. ఆమె టెన్షన్ తో నువ్వా, నీకు పిచ్చి పట్టిందా, సాంగ్ బట్టలు ఎందుకు వేసుకున్నావు, పదిక్క నుంచి అని అతన్ని లాక్కెళ్తుంది. అతను ఇమ్మీడియట్ గా ఆమెను గోడ కదిం పట్టుకుంటే ఇదంతా చాటుగా చూస్తూ వీడియో తీస్తుంది. అప్పుడు ఆ రెమోగాడు అంటాడు ఇక్కడ ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళెవరూ గుర్తుపట్టలేదు, నువ్వు మాత్రం నేనెవరో గుర్తుపట్టేశావే, అంటే నీ మనసులో నాకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉందన్నమాట అని అంటాడు. అస్సలేదు, నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు కాబట్టి టెన్షన్ అని ఆమె అంటుంది. సరే నేను వచ్చింది నీకు టైం అయిపోయిందని చెప్పడానికే, ఇంకా ఒక్క రోజే మిగిలింది, మా కజిన్ కి ఎప్పుడు డివోర్స్ ఇస్తున్నావో త్వరగా తేల్చుకో అని చెప్పి వెళ్లిపోతాడు. లూ ఆ వీడియో చూసి ఇది చాలు జియా అసలు రంగు బయట పెట్టడానికి అని జియాకి ఆ వీడియో చూపిస్తుంది. జియా అది లాక్కోవాలని చూస్తుంది కానీ లూ ఇవ్వదు. ఇద్దరి మధ్య ఒక తోపులా జరుగుతుంది. దాంతో జియా కింద పడుతుంది. ఆమె కడుపులో పిచ్చ నొప్పితో స్పృహ తప్పిపోతుంది. లూ ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. బేబీ సేఫ్ అనగానే జియా థ్యాంక్ యూ చెప్తే లూ సీరియస్ గా ఇక్కడ ఎవరూ లేరు, నిజం చెప్పు ఈ బిడ్డ ఎవరిది అని అడుగుతుంది. ప్రొఫెసర్ కజిన్ ది అని ఆమె చెప్తే లూ రగిలిపోతూ ఎవరో బిడ్డని కడుపులో పెట్టుకుని ప్రొఫెసర్ ఎలా పెళ్లి చేసుకున్నావు, నీకు అసలు సిగ్గుందా అని చెప్తుంది. ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా ప్రొఫెసర్ కి, నేనే టైం చూసుకొని చెప్తా అంటే లూ వింటుందా. ప్రొఫెసర్ కి డివోర్స్ ఇచ్చేమని కండిషన్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జియా బాధగా కడుపు మీద చేయి పెట్టుకుని బేబీ కనీసం నువ్వు నా కడుపులో లేకపోయినా బాగుండేది అని అనుకుంటుంది. ఆ మాటను ప్రొఫెసర్ రెండో పర్సనాలిటీ రెమోగాడు వినేస్తాడు. నువ్వు ఆ ప్రొఫెసర్ కోసం నా బిడ్డను కూడా వదులుకుంటున్నావా, అంటే నీ మనసులో కేవలం ఆ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నాడన్నమాట అని తనలో తాను రగిలిపోతాడు. ఆ
తర్వాత సాంగ్ పరిగెత్తుకుంటూ అక్కడికొస్తాడు. చాలా టెన్షన్ పడుతుంటే ఆమె టెన్షన్ పడకండి నేను బానే ఉన్నాను. పొరపాటున కాలు జారి పడిపోయానంటే ఈయన నా గురించి ఎంతగా ఆరాటపడుతున్నారు. మరి నేనెలా ఇతన్ని మోసం చేయగలను? లూ చెప్పింది కూడా నిజమే. నేను అస్సలు సెట్ అవ్వను అని అనుకుంటుంది. ఆమె ధైర్యం తెచ్చుకొని ప్రొఫెసర్ మనం డివోర్స్ తీసుకుందాం అని అంటుంది. అది విని అతను చాలా బాధపడతాడు. నేను నీకు సరిపోనని ఇలా అంటున్నావా అని అడిగితే ఆమె లేదు మీరు చాలా మంచి వాళ్ళు కానీ ప్రాబ్లం నాలోనే ఉంది. ఆ బిడ్డ తండ్రి నన్ను కలవడానికి వచ్చాడు. ఇప్పుడు నేను అతనితోనే ఉండాలనుకుంటున్నాను అని అబద్ధం చెప్తుంది. అతను వాడు అస్సలు నమ్మదగ్గ వ్యక్తి కాదు. మనకు పెళ్ళైనప్పటి నుండి ఆ బిడ్డను నేను నా బిడ్డగా భావిస్తున్నాను అని నచ్చజెప్పాలని చూస్తాడు. కానీ ఆమె విడిపోవాలనే చెప్తుంది. మనసులో ఒకటే బాధపడుతుంది. నేను మీ కజిన్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని బయట తెలిస్తే మీ కెరియర్ నాశనం అవుతుంది అని. అతను బాధగా మళ్ళీ యాపిల్ కట్ చేస్తూ సరేలే నేను నీ డెసిషన్ కి గౌరవిస్తాను కానీ ప్రస్తుతానికి నీ ఆరోగ్యం చూసుకో అని అంటాడు. కనీసం ఇలాగైనా ఆమెతో కొంతకాలం గడపొచ్చని అతను మనసులో అనుకుంటూ సూప్ చేయడానికి వెళ్తాడు. జియా కూడా ఫైనల్ గా అంతా అయిపోయింది కానీ నా మనసు ఎందుకు ఇంతలా విలువెల్లాడుతోంది అని ఒకటే ఏడుస్తుంది. కట్ చేస్తే జియా నిద్రపోతుంటే ఆ రెమోగాడు వచ్చి ఆమె నిమురుతూ ఉంటాడు. ఆమె కళ్ళు తెరి చూడగానే అతన్ని గుర్తుపట్టి చెయ్యి దూరం నెట్టేస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు తెలుసు ఈ రోజే లాస్ట్ డే అని. నేను అతనికి డివోర్స్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అంటే అతను సీరియస్ గా నువ్వు ఆ ప్రొఫెసర్ ని అంతగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఆమె అవునని చెప్పి అతను నాకు చాలా ఇష్టం కానీ నేనంత సెల్ఫిష్ గా ఉండలేను. ఇవన్నీ జరిగాక కూడా అతనితో ఉండడం అంటే అతన్ని మోసం చేయడమే అవుతుంది. మధ్యలో ఈ బేబీ ఎప్పుడు మా ఇద్దరికి అడ్డొస్తూనే ఉంటుంది అని చెప్పగానే ఆ రెమోగాడు నువ్వు నన్ను అంతగా హేట్ చేస్తున్నావా అని అడిగితే ఆమె లేదు పైగా నువ్వు అచ్చం సాంగ్ లాగే ఉంటావు కదా నిన్ను నేను ఎలా హేట్ చేయగలను అని చెప్పి మనసులో నేను పిచ్చిదాన్ని ఒకేసారి ఇద్దరితో ప్రేమలో పడ్డాను నన్ను నేనే ద్వేషించుకోవాలి అని తిట్టుకుంటుంది. అప్పుడు అతను తనలో తానే ఈ ప్రొఫెసర్ గాడే గెలిచాడు. నేను నీ చేతిలో ఓడిపోలేదు కానీ నిన్ను హ్యాపీగా చూడాలనుకుంటున్నాను అని అనుకుని బయటికి మాత్రం ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేకపోతే అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు అని ఆమె అడిగితే అసలు ఆ బిడ్డ తండ్రి అనేవాడే లేకపోతే అని అంటాడు. అదేంటి నువ్వే కదా రాత్రి నాతో ఉన్నావని చెప్పావు అని ఆమె అడుగుతుంది. అప్పుడు అతను నీకు గుర్తుందా డాక్టర్ సాంగ్ కి పదే పదే ఫిజికల్ చెకప్ ఎందుకు చేస్తున్నారో నిజానికి నేను అతని సబ్స్టిట్యూట్ ని. ఈ మధ్య కాలంలో అతను చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాడని నిద్ర లేచిన ఏదో తెలియని లోకంలో ఉన్నట్టుంటుందని నీకు చెప్పలేదా తనకి చాలా విషయాలు గుర్తుండవు అని చెప్తాడు. అప్పుడు జియాకి పాస్ట్ లో అతను చెప్పింది గుర్తొచ్చి అవునంటుంది. టెన్షన్ తో ఇది ఎలా పాసిబుల్ అతనికి హెల్త్ బాలేదా అని అడుగుతుంది. సీరియస్ గా అవును అతనికి మెంటల్ ఇల్నెస్ ఉంది. నేనే అతన్ని నిజం చెప్పాలంటే నేను అతని రెండో పర్సనాలిటీని. చిన్నప్పుడు అతను పడిన ఆ భయంకరమైన పెయిన్ ని భరించలేక ఆ నొప్పి నుండి తప్పించుకోవడానికి నా పర్సనాలిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఆ రాత్రి బార్ లో నువ్వు కలిసింది కూడా నన్నే అని బాంబ్ పేలుస్తాడు. జియాకి అప్పుడు ఆ రాత్రి గుర్తొస్తుంది. అప్పుడు సాంగ్ చాలా యాక్టివ్ గా ఎక్స్ట్రోవర్ట్ లో ప్రవర్తించాడు కదా. అప్పుడు ఆ రెమోగాడు ఇంకా చెప్తాడు అతనికి మాత్రం ఆ రాత్రి జరిగినవేవి గుర్తుండలేదు. నాకు మాత్రం అతని మెమరీస్ అన్ని తెలుసు. తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయనే విషయం కూడా నాకు తెలుసు. 5 years ఏజ్ లో తన కళ్ళ ముందు తన పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల ఆ పెయిన్ ని తట్టుకోలేక నన్ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ నువ్వు తన లైఫ్ లోకి వచ్చాక తన నొప్పి తగ్గుతోంది. అతను కోలుకుంటున్నాడు. అంటే ఇక నా అవసరం తనకి లేదు. నా ఉనికి ముగిసిపోతుంది అని బాధగా అంటాడు. ఆమె లేదు అలా అనకు అని అంటే అతని దగ్గరగా వచ్చి నీకు నేను నచ్చనని నాకు తెలుసు బేబీ. ఇకపై నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను. ఫ్యూచర్ లో పాతకాలపు బోరం కొట్టించే ప్రొఫెసరే నీతో ఉంటాడు. జాగ్రత్త మరి అని అంటే ఆమె వెంటనే అతన్ని గట్టిగా హగ్ చేసుకొని నేను నిన్ను హేట్ చేయట్లేదు. నాకు నువ్వంటే కూడా ప్రేమే. ఇన్నేళ్లుగా అతని పెయిన్ నువ్వు భరించావు కదా అని ఏడుస్తుంది. అప్పుడు అతను హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే నువ్వు నన్ను కూడా లైక్ చేస్తున్నావా ఆ ప్రొఫెసర్ కంటే ఎక్కువేనా అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ నీ మీద నువ్వే ఎందుకు జలస్ ఫీల్ అవుతున్నావు అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వస్తారు. ఈసారి ప్రొఫెసర్ సాంగ్ ఉంటాడు. అతను చాలా బాధగా ఆమెకి డివోర్స్ పేపర్స్ ఇస్తాడు. మనసులో అనుకుంటాడు డివోర్స్ తర్వాత రెమోగాడు నా బాడీని పూర్తిగా ఆక్రమిస్తాడు. అప్పుడు నా బాడీ నీతోనే ఉంటుంది కదా నువ్వు అతనితో హ్యాపీగా ఉంటే చాలు అని తన బాడీని రెమోగాడికి త్యాగం చేయాలనుకుంటాడు. జియా మాత్రం నేనే అతన్ని బాధ పెట్టాను నేనే అతన్ని సరిదిద్దుతాను అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో ఆమె అతని కోసం వెయిట్ చేస్తూ ప్రొఫెసర్ సాంగ్ మీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతుంది. అతను నాకు టైం లేదని వెళ్తుంటే ఎన్నాళ్ళ నన్ను అవాయిడ్ చేస్తారు. నా కడుపులో ఉన్నది మీ బిడ్డ అని మీకు తెలుసు కదా అని అంటుంది. అతను షాక్ అయ్యి అంటే నీకు నా హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసా అని అడుగుతాడు. ఆమె అవును అనేసరికి అతను సారీ చెప్తూ నా తప్పు వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నా కండిషన్ అస్సలు బాలేదు. నేను ఎప్పుడు ఆ రెమోలా మారిపోతానో నాకే తెలీదు. అందుకే మనం విడిపోవడమే మంచిది అని అంటే ఆమె అతన్ని గట్టిగా హక్ చేసుకొని నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు సైలెంట్ గా ఉన్నా సరే లేక కోపంగా ఉండా రెమోలా మారినా సరే జెంటిల్మెన్ అయినా లేక పొసెసివ్ గా ఉన్నా సరే నీలోని అన్ని పర్సనాలిటీస్ ని నేను ప్రేమిస్తున్నాను. ఇకపై ఏది నువ్వు ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు నేనున్నాను అని చెప్తుంది. అతను ఆమెను గట్టిగా హక్ చేసుకొని మరి నా రెండో పర్సనాలిటీ నిన్ను డివోర్స్ ఇవ్వమని ఫోర్స్ చేస్తే అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ అతను ఎప్పుడు నా దగ్గరకు వస్తూనే ఉంటాడు. నా చేయి పట్టుకుంటాడు. నువ్వు చాలా ఓల్డ్ ఫ్యాషన్ అని నిన్ను టీజ్ చేస్తాడు
చూస్తాడు. అందుకేనా మీకు జెలసీగా ఉంది అని ఏడిపిస్తూ, కానీ ఒక విషయం చెప్పనా, జెలసీగా ఉన్నప్పుడు మీ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అతను నన్ను హగ్ చేసుకున్నప్పుడు నేను అతన్ని దూరంగా నెట్టేశాను. సో జెలస్ అవ్వకండి అని నవ్వుతుంది. సాంగ్ ఏమో ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఒకవేళ ట్రీట్మెంట్ చివరిలో నువ్వెవరినో ఒకరిని చూస్ చేసుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా, ఇద్దరిలో ఉన్నది నువ్వే కదా, నాకు నువ్వు పూర్తిగా ఇష్టం. ఆ పర్సనాలిటీ అయినా పర్వాలేదు, ఈ పర్సనాలిటీ పర్వాలేదు అని చెప్తుంది. అతను ఆమెను దగ్గరికి తీసుకొని ఇక ఇద్దరం కలిసి దీన్ని ఫేస్ చేద్దాం అని ప్రామిస్ చేస్తాడు. క్లైమాక్స్ లో కాలేజ్ లో అమ్మాయిలందరూ మాట్లాడుకుంటారనమాట. ప్రొఫెసర్ సాంగ్ ఎంత మారిపోయారు కదా, ఇంత ముందులా కాకుండా ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు, స్మైల్ ఇస్తున్నారు అని అనుకుంటే జియా అది విని నవ్వుకుంటుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత తను పూర్తిగా కోలుకున్నాడు అనమాట. పైగా రేమో మెమరీస్ కూడా అతనికి పూర్తిగా వచ్చేసి ఉంటాయి. సో ఒక బెస్ట్ పర్సన్ గా మారిపోయి ఉంటాడు. అప్పుడే మనోడు ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని వస్తాడు. ఆమె అతని చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ రామం రేమో స్టోరీ ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు రామం నచ్చాడా రేమో నచ్చాడా అనేది కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకోసం మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.